డోర్ సేవ్ కార్డ్ ఆన్ చేసుకున్నావా గౌస్ కార్డ్ ఆన్ చేసుకున్నావు కదా అంతా ఓకే కదా సెటప్ ఓకే సో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ లైక్ కొంచెం లేట్ అయింది డ్యూ టు అన్సర్కమ్స్టాన్సెస్ లైక్ నిన్న మై ల్యాప్టాప్ వాజ్ ఇన్ ప్రాబ్లమ్ సో పీపీటీ చేయలేకపోయాను కొన్ని కాన్సెప్ట్స్కి అయితే చేసుకొని వచ్చా బట్ రిమైనింగ్ కాన్సెప్ట్స్కి లైక్ ఐ విల్ ట్రై టు టీచ్ ఓరల్లీ అండ్ అది పిఏబి ఇచ్చేసి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి విల్ ట్రై టు స్టార్ట్ అండ్ రిమైనింగ్ 2 మాత్రం లైక్ మీకు పీపీటీ వేసి కవర్ చేస్తా మ్యాక్స్ టు మ్యాక్స్ ఇవాళ ఒక 3 టాపిక్స్ అనుకుంటున్నా బట్ అట్లీస్ట్ విల్ కంప్లీట్ 1 or 2 టాపిక్స్ ఓకే సో ఫస్ట్ వన్ ఈజ్ సర్వైకల్ క్యాన్సర్ క్యాంపెయిన్ లాంచ్ చేశారు ఎప్పుడు లాంచ్ చేశారు అంటే దిస్ వాస్ ఎండ్ ఆఫ్ ద ఫెబ్ మంత్ మనకి కరెంట్ అఫైర్స్లో ఇది ఎందుకోసం అంటే ఆయుష్మాన్ భారత్ అనే హెల్త్ ప్రొవిజన్స్ ఎలాగ గవర్నమెంట్ ఇస్తుందో అలానే స్పెసిఫికల్గా ఉమెన్ కోసం అండ్ ఉమెన్ డెవలప్మెంట్ కోసం అంటే వాళ్ళు హెల్తీగా ఉంటే వన్ ఫ్యామిలీ విల్ బీ వెరీ మచ్ హెల్తీ వాళ్ళు కనుక హెల్తీగా లేరనుకోండి ఇట్ విల్ బీ రైజ్ సర్టన్ కండిషన్ దట్ ఫ్యామిలీ అంతా వీక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో అట్లా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి యాజ్ వెల్ as ఇప్పుడు రీసెంట్గా పార్లమెంట్లో చూసుకుంటే నిన్నేమో ఆ నారీశక్తి వందనం అధినియంలో 1/3 ఆఫ్ రిజర్వేషన్ ఇస్తున్నాం కదా దానికి డీలిమిటేషన్ చేస్తా అని చెప్పేసి బిల్లు పాస్ చేశారు సో అగైన్ ఇట్ హ్యాస్ ఫెయిల్యూర్ ఓకే దాంట్లో ఎక్కువ మెజారిటీ రాలే అండ్ దట్ బిల్ హ్యాస్ బిన్ వెంట్ అవే అంటే మళ్ళీ నాకు తెలిసి బీజేపీ గవర్నమెంట్ మళ్ళీ చేస్తుంది బట్ సమ్హౌ ఓకే ఇలా ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ కాబట్టి లాస్ట్ మంత్ ఈ కాన్సెప్ట్ మనం మిస్ అయ్యాం ఎందుకంటే ఆ టైంలో లైక్ డ్యూ టు యువర్ ఎగ్జామ్స్ అండ్ ఐ డోంట్ నో లైక్ సర్టన్ కైండ్ ఆఫ్ కండిషన్స్ సో మనమైతే హెచ్పివి వ్యాక్సిన్ గురించి కూడా మాట్లాడుకుందాం సి వాట్ ఈస్ హెచ్పివి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ సి అవుట్ ఆఫ్ 5 ఉమెన్ ఒక 5 మహిళల్లో ఇండియన్స్లో 3 మహిళలకి ఏ క్యాన్సర్ వస్తుందని చెప్పా సర్వైకల్ క్యాన్సర్ వస్తుందని చెప్పా ఓకే సో దానికోసం ఏం చేస్తున్నారంటే ఈసారి ఈ సర్వైకల్ క్యాన్సర్ రెడ్యూస్ చేయడానికి ఓకే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇట్ హ్యాస్ లాంచ్డ్ ఏ నేషన్ వైడ్ క్యాంపెయిన్ నేషన్ మొత్తంలో ఫ్రీగా వ్యాక్సినేషన్స్ ఇస్తున్నారు సి లైక్ వాట్ ఈస్ దిస్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఈ వ్యాక్సినేషన్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఎందుకు సేఫ్ అవుతారు అన్న దాని గురించి ఒక షార్ట్కట్లో ఒక 10-15 minutes మాట్లాడుకుందాం ఫస్ట్ది there is a cervical part okay for the woman okay ఆ cervical part లో ఏమవుతుందంటే there are like fallopian tubes as well as other kind of like parts ఉంటాయి ఆ పార్ట్స్లో ఏమవుతుందంటే ఒక వైరస్ ఉంటుంది మన బాడీలో జనరల్గానే ఇట్ విల్ ట్రై టు లైక్ స్టే ఇన్ అవర్ బాడీ కాకపోతే ఏమైందంటే సర్టన్ కండిషన్స్లో ఆఫ్టర్ మ్యారేజ్ కండిషన్స్లో వెన్ దే ట్రై టు మేట్ విత్ అదర్ పర్సన్స్ లేకపోతే డ్యూ టు బర్త్ అంటే టేక్ ఎగ్జాంపుల్ బర్త్ ఇచ్చిన వెంటనే బర్త్ నుండి ఇచ్చిన వెంటనే డాక్టర్లు ఏం చేస్తారంటే దే మైట్ నాట్ క్లీన్ దిస్ గర్భసంచి అంటారు చూసారా ఆ గర్భసంచిని ప్రాపర్గా క్లీన్ చేయకపోయి ఉండొచ్చు యాజ్ వెల్ యాజ్ అదర్ మల్టిపుల్ కండిషన్స్ అనమాట లైక్ దెర్ ఆర్ సర్టన్ కైండ్ ఆఫ్ కండిషన్స్ లైక్ ప్రాపర్ హైజీన్ ఉండకపోవటం కానీ సో ఇలా మల్టిపుల్ కాజెస్ నాట్ ఓన్లీ వన్ కాజ్ బట్ దెర్ ఆర్ మల్టిపుల్ కాజెస్ విచ్ ట్రై టు ట్రిగ్గర్స్ దిస్ హెచ్పివి వైరస్ ఈ హెచ్పివి వైరస్ ఏం చేస్తుంది చాలా సింపుల్గా ఒక వైరస్ని తీసుకొస్తుంది ఓకే అదే సర్వైకల్ క్యాన్సర్ అది that was the main reason for getting of the cervical cancer so human papilloma virus ni kanaka reduce cheste what we can do is we can reduce this cervical cancers idi enduku anta problem ante indak starting lo cheppinattu out of 5 women 3 women are affecting this idi enta serious ga undante out of 1 lakh cases or 120 cases per year okay Globocon report కూడా ఒకటి ఇచ్చింది ఆ Globocon report పరంగా 1,20,000 కేసెస్లో అట్లీస్ట్ ఆల్మోస్ట్ లైక్ 80,000 people are affecting of this cervical cancer and వాళ్ళ survival rates are also very less ఓకే ఒక్కసారి వచ్చింది అంటే వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతుంది ఇట్ మీన్ దట్ అంత సీరియస్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే లెట్ మీ ట్రై టు లాంచ్ అ సర్టన్ కైండ్ ఆఫ్ క్యాంపెయిన్ ఈ క్యాంపెయిన్లో ఏమవుతుందంటే ఫస్ట్ ఐ విల్ ట్రై టు గివ్ అవేర్నెస్ ఫర్ ద ఉమెన్స్ సో ఇక్కడ ఉమెన్స్కి ఎలా అవేర్నెస్ ఇస్తామంటే దేర్ ఇస్ ఎ వైరస్ కాల్డ్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ విచ్ జనరల్లీ కమ్స్ ఇన్ టు అవర్ బాడీ అండ్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్ విల్ ట్రై టు ప్రొటెక్ట్ ఇట్ అన్లెస్ ఆర్ అంటిల్ ఇట్ ట్రిగ్గర్స్ ఇన్ టు సంథింగ్ లైక్ అగెయిన్స్ట్ అవర్ బాడీ ఓకే అది ట్రిగ్గర్ చేసేదాకా కూడా అది మన బాడీలో ఉండిపోతుంది అండ్ ట్రిగ్గర్ చేయడానికి గల కండిషన్స్ ఏంటి అని చెప్పేసి అవేర్నెస్ కనుక ఇచ్చామనుకో అప్పుడు అవేర్నెస్ ఇచ్చినప్పుడు ఏమైంది ఉమెన్ విల్ బీ సమ్వాట్ ట్రై టు లైక్ విల్ ట్రై టు ప్రొటెక్ట్ దెమ్ సెల్ఫ్ ఓకే కాకపోతే
ఒక కండిషన్ ఉంది, మెడికల్ కండిషన్, మెడికల్ ఇంటర్వెన్షన్ కూడా చేయొచ్చు. నాట్ ఓన్లీ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ లాగా కాకుండా ఇక్కడ మెడికల్ ఇంటర్వెన్షన్ తీసుకొని ఒక వ్యాక్సిన్ని కనుక ఇచ్చామనుకో, ఇక్కడ ఏమవుతుందంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అని ఉంది. ఆ వైరస్ని ఏం చేస్తానంటే వీకెస్ట్ వైరస్ని తీసుకెళ్ళి మన బాడీలో ఇండ్యూస్ చేస్తాం. ఇండ్యూస్ చేసినప్పుడు ఏమైంది, ఆటోమేటిక్గా లైక్ యాంటీజెన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఫైట్ చేయడానికి వాటికి తగ్గట్టు మన బాడీ ఏం చేస్తుందంటే ఇమ్యూన్ సిస్టమ్ని ట్రిగ్గర్ చేస్తుంది. ట్రిగ్గర్ చేసిన వెంటనే ఏమైంది, ఆటోమేటిక్గా మన ఇమ్యూన్ సిస్టమ్ ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అని ఉంది, అలాంటి వైరస్ కనుక ఫ్యూచర్లో వస్తే దాన్ని అటాక్ చేయాలని చెప్తుంది. సో అట్లా మనోళ్ళు ఏం చేస్తున్నారంటే వైల్ గివింగ్ certain kind of information, not only for as an awareness, but they will try to now medically intervene and they will try to give this vaccine. ఈ వ్యాక్సిన్ వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా వాళ్ళ బాడీలో ఆ వైరస్, డెడ్ వైరస్ వెళ్ళిపోద్ది. డెడ్ వైరస్ రాగానే ఇమ్యూన్ సిస్టమ్ విల్ రెడీలీ యాక్టివేట్ దట్ దెర్ ఇస్ అ వైరస్ కాల్డ్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, నేను దాన్ని చంపేయాలని అనిపిస్తుంది. సో అట్లా మన వాళ్ళు ఏం చేస్తారంటే మెడికల్ ఇంటర్వెన్షన్ కోసం దే హ్యావ్ లాంచ్డ్ ఏ సర్వైకల్ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్. ఇక్కడ టార్గెట్ కూడా చూడండి 1.15 crore. ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ ఏజ్ కేటగిరీ కూడా ఇచ్చాడు. ఇండియా మొత్తంలో లైక్ సెంట్రల్ గవర్నమెంట్ టార్గెట్ చేసేది 1.15 crore అయితే మిగతా స్టేట్ గవర్నమెంట్స్ కూడా వాళ్ళ ఓన్ ఫండ్స్ రేజ్ చేసుకొని వాళ్ళు కూడా హెచ్పివి వ్యాక్సిన్ ఇవ్వచ్చు అంటున్నారు. సో ఇదంతా ఎందుకోసం, ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్టు అవుట్ ఆఫ్ 5 women లైక్ 3 womenకి ఆల్మోస్ట్ వచ్చేస్తుంది అండ్ దే వర్ లూజింగ్ దేర్ ఫాలోపియన్ ట్యూబ్స్ ఆర్ ఎల్స్ లైక్ సర్విక్స్ మొత్తం. మన దగ్గర మెడికల్ టర్మ్లో ఏం చేస్తారు, ట్రీట్ చేయరు. సింపుల్గా నీకు ఎక్కడ ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకో ఆర్గాన్ని కోసెస్ తీసేస్తారు. సో దిస్ వాజ్ ద ప్రాబ్లమ్. సో అలా ఆర్గాన్ని తీసేస్తే ఏమైంది, దెర్ విల్ బీ సంథింగ్ వ్యాకెంట్ ఇన్ అవర్ బాడీ. ఆ వ్యాకెంట్ వల్ల అంత స్ట్రాంగ్గా ఫిజికల్గా స్ట్రాంగ్ అనిపించరు, ఓకే, అండ్ మెంటల్ కూడా స్ట్రాంగ్ అనిపించరు. యాజ్ వెల్ యాజ్ ఇంకా ఒకవేళ ఆ ఆర్గాన్ని తీసేసినప్పుడు ఆ ఆర్గాన్ తరపు నుండి ఆ వైరస్ ఇంకెక్కడికైనా స్ప్రెడ్ అయిపోయింది అనుకో, మెటాస్టాసిస్ అనే కండిషన్ అంటాం. మెటాస్టాసిస్ అనే కండిషన్ ఏంటంటే ఒక ఏరియాలో ఉండాల్సిన క్యాన్సర్ వేరే చుట్టుపక్కల బాడీలోకి వెళ్ళిపోయి వేరే ఆర్గాన్లో కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది, మళ్ళీ అక్కడ ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇలాంటి మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి రాదర్ దాన్ ట్రీటింగ్ ఇన్ ఎ సచ్ ఎ వే దట్ విచ్ ఈస్ వెరీ హార్ష్, వై కాంట్ వీ ట్రీట్ వెరీ ఎఫెక్టివ్లీ, ఓకే అని చెప్పేసి ఏం చేశారు, మనం ఒక ఏజ్డ్ 14, ఇక్కడ చూడండి వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్ యూ హ్యావ్ టు రిమెంబర్ ద ఏజ్ ఆఫ్ ద గర్ల్. ఎందుకోసం ఏజ్ ఆఫ్ గర్ల్ 14 పెట్టారంటే ద రీజన్ ఈజ్ దట్ ఏజ్ 14 ఈజ్ వెరీ మచ్ నియర్ టు ద ప్యూబర్టీ, ఓకే. వాళ్ళు అప్పుడప్పుడే లైక్ దే విల్ ట్రై టు గెట్ ఇన్ సర్టన్ కైండ్ ఆఫ్ ట్రాన్సిషన్ స్టేజ్, ఓకే, చిన్నపిల్లల నుండి పెద్దోళ్ళలాగా మారుతారు. అండ్ సెకండ్, మన ఇండియన్ సొసైటీలో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ద మెడికల్ టర్మినాలజీ, ఫ్రమ్ ద ఇండియన్ సొసైటీ కూడా అబ్జర్వ్ చేసుకుంటే ఆ టైంలోనే మన వాళ్ళు ఆ చిన్నపిల్లలకి పెళ్లి చేసేస్తారు, ఓకే. దాట్ విల్ బి ద మైనర్ ఏజ్. అంటే లైక్ కొన్ని స్టేట్స్ ఉన్నాయి లైక్ హర్యానా, బీహార్, లేకపోతే నార్త్లో ఉన్న కొన్ని పంజాబ్ కాదు లైక్ హర్యానా ఇలాంటి ఏరియాస్లో ఏమైందంటే, బీహార్, యూపీ ఇట్లాంటి ఏరియాస్లో ఏమైందంటే 14 years దాటాక అమ్మాయి పెద్ద మనిషి అయింది, లైక్ వీ హ్యావ్ టు సెలెక్ట్ ఏ పర్సన్, అతనికి ఇచ్చేసి మ్యారేజ్ చేసేద్దాం అని అనుకుంటారు. సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వన్స్ దీస్ పర్సన్స్ గెట్ ఇన్ టు ద మ్యారేజ్ వీ కెనాట్ కంట్రోల్, ఎందుకంటే ఆ లోపు హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ట్రిగ్గర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో స్టార్టింగ్లో ఏమని చెప్పా, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ట్రిగ్గర్ అవడానికి దెర్ ఆర్ మల్టిపుల్ కాజెస్. వన్ ఈజ్ లైక్ ఆఫ్టర్ మ్యారేజ్ వెన్ వీ ట్రై టు మేట్ విత్ అదర్ పర్సన్స్, అండ్ సెకండ్ అట్ ద టైమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, ఓకే, ప్రెగ్నెన్సీ అప్పుడు డాక్టర్స్ సరిగ్గా ఉండకపోయినా, థర్డ్ వన్ ఈజ్ హైజీన్. సో ఇలాంటి 3 conditions హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ట్రిగ్గర్ అవుతుందని చెప్పా. సో ఇక్కడ ఏం చేశారు, 14 years అని రెస్ట్రిక్ట్ ఎందుకు చేస్తున్నారంటే 14 years లోపు ఇదంతా ఈ 3 conditions-ని లైక్ ఆ పర్సన్, ఆ ఉమెన్ జోలికి వెళ్ళనప్పుడు ఏమైంది, దిస్ వ్యాక్సిన్ విల్ బీ ఎఫెక్టివ్. సో అట్లా ఏం చేశారు, ఏజ్ ఆఫ్ 14ని తీసుకొని మోస్ట్ కామన్ క్యాన్సర్, ఇందాక చెప్పా మోస్ట్ కామన్ క్యాన్సర్ అని ఎందుకంటున్నారంటే అవుట్ ఆఫ్ 1,20,000 ఇండివిజువల్స్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే 80,000 ఇండివిజువల్స్ అట్లీస్ట్ వీళ్ళందరూ కూడా లైక్ దే వర్ ట్రైంగ్ టు సీ ఏ ఫేట్ ఆఫ్ డెత్. ఇక్కడ ఇంతమంది చనిపోతున్నారంటే టేక్ ఎగ్జాంపుల్ మనలాగానే మన పేరెంట్స్, మనం పేరెంటల్ స్టేజ్లోకి వెళ్ళామనుకో, మన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మదర్ లేకుండా పోతుంది, ఓకే. వెన్ దెర్ ఈస్ నో మదర్ ద ఫ్యామిలీ విల్ నాట్ బీ ఇన్ ఏ సచ్ సర్టన్ కైండ్ ఆఫ్ బ్యాలెన్స్డ్ వే. సో ఈ కండిషన్స్ అన్నిటిని అబ్జర్వ్ చేసుకొని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ క్యాంపెయిన్ని లాంచ్ చేసింది, ఓకే. సో ఈ వ్యాక్సిన్ ఏంటి, ద వ్యాక్సిన్ ఈస్ గార్డాసిల్ 4. ట్రై టు రిమెంబర్ దిస్, గార్డాసిల్, ఓకే, గార్డాసిల్ 4.
ఓకే, ఈ గార్డాసిల్ 4 అని ఎందుకు అంటున్నారంటే దేర్ ఆర్ లైక్ మల్టిపుల్ కైండ్ ఆఫ్ టైప్స్ అనమాట. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్లలో కూడా టైప్ 16, టైప్ 18, టైప్ 6 అండ్ టైప్ 11 అని కొన్ని టైప్స్ ఉంటాయి. దోస్ ఆర్ వెరీ డేంజరస్. అవి కనుక అటాక్ చేశాయంటే ఆటోమేటికల్లీ ఇట్ విల్ ట్రై టు లీడ్ ఫర్ ద క్యాన్సర్ కాల్డ్ సర్వైకల్ క్యాన్సర్. ఆ సర్వైకల్ క్యాన్సర్ ఛాన్సెస్లో ద పర్సన్ టు ఎస్కేప్ ఫ్రమ్ దాట్ సిచ్యువేషన్ ఈజ్ వెరీ రేర్. ఇక్కడ ఏమవుతుందంటే ఒకసారి క్యాన్సర్ వచ్చాక మనకు జనరల్గా తెలిసిన ట్రీట్మెంట్ ఏంటి, లాస్ట్ టైం మొన్న క్లాసులలో కూడా మాట్లాడుకున్నాం, హరీష్ రాణా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. అప్పుడు మెడికల్ ట్రీట్మెంట్ గౌరవప్రదమైన చావునివ్వటం ఇట్స్ లైక్ హానర్ కిల్లింగ్ ఈస్ వెరీ మచ్ అగెయిన్స్ట్ అన్నట్టు కొన్ని కేసెస్లో మాట్లాడుకున్నాం. కానీ కొన్ని విషయాలలో హానర్ కిల్లింగ్స్ ఇవ్వాలనుకున్నాం. ఎందుకు ఇవ్వాలనుకున్నాం? బికాస్ పేషెంట్ ట్రీట్మెంట్ ఇట్ వాస్ నాట్ గోయింగ్ ఇన్ ఎ గుడ్ ప్రోగ్నోసిస్ అంటున్నాం కదా. సో అట్లా ఇక్కడ కూడా క్యాన్సర్ కనుక తీసుకుంటే, క్యాన్సర్ వస్తే ఒక ఎత్తు, క్యాన్సర్ని ట్రీట్ చేయడానికి యూజ్ చేసిన పెయిన్ ఇంకొక రకంగా ఉంటుంది. ఆ మెడిసిన్స్ ఏంటంటే నథింగ్ బట్ కీమోథెరపీ వల్ల మనకు తెలిసిన ఫ్రీక్వెన్సీయే లైక్ జుట్టు ఇడిపోద్ది, వీక్గా అయిపోతాం, బోన్ డెన్సిటీ తగ్గిపోద్ది అండ్ విల్ నాట్ బి దాట్ స్ట్రెంగ్త్. ఆ టైంలో మన ఇమ్యూనిటీ వీక్ ఉంటుంది, అన్నీ వీక్ ఉంటాయి, అవునా? సో ఆ పెయిన్ కూడా ఎలా ఉంటుందంటే ఆ పర్సన్స్ హూ ఆర్ గెటింగ్ దట్ ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్, ఆ పర్సన్స్ ఏమంటారంటే నన్ను చంపేయండిరా రాదర్ దాన్ గెటింగ్ దిస్ దీన్ని ఏమంటారు, నాకు ఆ కీమోథెరపీ ఇచ్చేసి, ఆ రేడియోథెరపీ ఇచ్చేసి, ఆ రేడియో వేవ్స్ అన్నిటి నా బాడీలో పంపించేసి నన్ను హీట్లలో ఉంచే బదులు కంటే నేను చావటం బెటర్ ఏమో అనుకుంటారు. ఇక్కడ ఏమవుతుంది, ఒక పేషెంట్ తట్టుకోలేనంత సివియారిటీలో ఉన్నప్పుడు అతనికి లైక్ ఇట్స్ నాట్ గుడ్ థీమ్, అవునా? సో అందుకోసమే గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎట్టి పోస్టులలో ముందే వ్యాక్సిన్లు పెట్టి అలాంటి కండిషన్కి రానియకుండా చేద్దామని అనుకొని ఈ గార్డాసిల్ 4ని యాజ్ వెల్ యాజ్ సర్వైకల్ క్యాన్సర్ క్యాంపెయిన్ని లాంచ్ చేశారు. సో ఇది ఎక్కడ లాంచ్ చేశారు? ఇట్ వాస్ లాంచ్డ్ ఇన్ దిస్ అజ్మేర్ రాజస్థాన్లో లాంచ్ చేశారు. ఇక్కడ ఏంటంటే ద టార్గెట్ వాస్ 1.15 crore అట్ ద ఏజ్ ఆఫ్ 14 years across all states and UT. States and UTs will try to decide like వాళ్ళు తర్వాత వాళ్ళు ఎలా ఇవ్వాలనుకుంటారో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. దిస్ విల్ కమ్ అండర్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్. ఈ ఆరోగ్య మందిర్స్లో కానీ, డిస్ట్రిక్ట్ హెల్త్ సెంటర్స్లో కానీ, కమ్యూనిటీ సెంటర్స్లో కానీ, ఇలాంటి హాస్పిటల్స్లో వీళ్ళు వెళ్ళేసి ఏం చేయాలి, దే హ్యావ్ టు రిజిస్టర్డ్ ఇన్ ద కోవిన్ వ్యాక్సినేషన్ యాప్. ఆ కోవిన్ యాప్లో కనుక మీరు కనుక మీ డీటెయిల్స్ ఇచ్చేసి మీ ఏజ్ కేటగిరీ కనుక ఇచ్చేస్తే మీరు అక్కడికి వెళ్ళేసాక డైరెక్ట్గా యూ కెన్ టేక్ దట్ షాట్. ఓకే, సో దీనివల్ల ఏంటి, ఇట్ విల్ ట్రై టు అవాయిడ్ యూ గెటింగ్ దిస్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. ఓకే, సో దీని ఎఫెక్టివ్నెస్ ఎంత, 95%. ఓకే, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ విల్ బీ గార్డాసిల్ విల్ ట్రై టు గివ్ ట్రీట్మెంట్ almost 95% అంట. ఆల్మోస్ట్ దాని సక్సెస్ రేట్స్ ఆర్ వెరీ హై. ఓకే, నెక్స్ట్, సో వాట్ ఈస్ సర్వైకల్ క్యాన్సర్స్? సర్వైకల్ క్యాన్సర్స్ ఏం చెప్పా, సర్వైకల్ క్యాన్సర్స్ ఆర్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్స్ ఇన్ ద ఇండియన్ ఉమెన్. ప్రపంచంలోనే వీఆర్ ద సెకండ్ టాప్ మెంబర్స్ టు గెట్ దిస్ సర్వైకల్ క్యాన్సర్. ఉన్న పాపులేషన్లో ఆల్మోస్ట్ మనకే ఎక్కువ వస్తున్నాయి. ఓకే, సో అట్లా ఇది కనుక చూసుకుంటే ద సర్వైకల్ క్యాన్సర్ విల్ ట్రై టు ఎఫెక్ట్ దేర్ సర్విక్స్, అంటే గర్భసంచి ఏరియాని ఎఫెక్ట్ చేస్తుంది, ఆ గర్భసంచిని తీసేయాల్సి వస్తుంది. ఓకే, సో ఆల్మోస్ట్ 6,60,000 న్యూ కేసెస్ వస్తే వాళ్ళల్లో ఆల్మోస్ట్ 3,50,000 డెత్స్ వర్ ఆర్ సీయింగ్ ద ఫేట్ ఆఫ్ ద డెత్. ఇది ఎప్పుడు 2022 రిపోర్ట్. ఓకే, గ్లోబోకాన్ రిపోర్ట్. ఓకే, దాని తర్వాత 1,20,000 న్యూ కేసెస్. అంటే ఇది ఎక్కడ, ఇండియా స్పెసిఫిక్గా, ఇదేమో గ్లోబల్ స్పెసిఫిక్గా. ఇండియా స్పెసిఫిక్గా 1,20,000 న్యూ కేసెస్ కనుక వస్తే అందులో 80,000 చనిపోతున్నారు, విచ్ ఇస్ వెరీ మచ్ హార్ష్ కైండ్ ఆఫ్ క్యాన్సర్. మన చుట్టూ మన ఫ్యామిలీలో ఒకళ్ళు మిస్ అవ్వటం అంటే ఇట్స్ లైక్ ఎమోషనల్ టోల్ ఆల్సో. ఓకే, ఎమోషనల్ టోల్ ఉంటుంది. ఒక్కసారి వాళ్ళు అందులోకి వెళ్ళాక ఇఫ్ వీ డజంట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్సూరెన్స్ కనుక లేదనుకోండి, మన ఆస్తులు అడిగేస్తారు హాస్పిటల్లో. అప్పుడు మనకేమైంది, వీల్ ట్రై టు లూజ్ ఫిజికల్లీ ఏ పర్సన్, ఒక ఎమోషనల్ బాండేజ్ మిస్ అవుతుంది. దాని తర్వాత మనీ ఇన్ని రోజులు కష్టపడిందంతా కూడా గోవిందా. సో అలాంటి కండిషన్స్లో ఉండొద్దు అని చెప్తున్నారు. అండ్ ఇండియా అకౌంట్స్ ఫర్ 25% ఆఫ్ ద గ్లోబల్ సర్వైకల్ క్యాన్సర్ డెత్స్ అంట. ఓకే, సో ఇండియా ర్యాంక్స్ 4th గ్లోబల్లీ. సో ఇంతమంది ఇందులో చనిపోతున్నారని చెప్పేసి రీజన్ ఏంటి అని ఐడెంటిఫై చేసుకుంటే ద వన్ రీజన్ ఈస్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. ఇందాక అన్నట్టు దెర్ ఆర్ 4 types అని చెప్పా. దాంట్లో మోస్ట్ particular types which affect women are 16 and 18. See, try to see this 16 and 18 and 11 and 6 కూడా ఉంటుంది. ఓకే, 16 and 18 ఏం చేస్తున్నాయి అంటే సర్వైకల్ క్యాన్సర్ని అటాక్ చేయడానికి, సర్వైకల్ క్యాన్సర్ రావటానికి ఇట్ విల్ ట్రై టు
హ్యావ్ 100% ఛాన్స్ ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్లో టైప్ 16 కానీ టైప్ 18 కానీ వస్తాయి. ఓకే, సో నెక్స్ట్ విల్ ట్రై టు అండర్స్టాండ్ ఈ క్యాన్సర్ రిస్క్ ప్రోగ్రామ్ ఎలా ఇస్తారు. సో ఇదంతా ఎవరు అడ్మినిస్ట్రేట్ చేస్తున్నారు. సో దేర్ ఇస్ ఏ ఎన్జిఓ విచ్ ఇస్ గావి విచ్ ఇస్ అన్ వ్యాక్సిన్ అలయన్స్ క్యాంపెయిన్. అంటే టేక్ ఎగ్జాంపుల్ WHOతో వీళ్ళు టైఅప్ అవుతారు. ఓకే, టైఅప్ అయ్యి ఏం చేస్తారంటే దే విల్ ట్రై టు గివ్ ఫ్రీ వ్యాక్సిన్స్. అంటే టేక్ ఎగ్జాంపుల్ ఏదైనా కంట్రీలో గ్లోబల్ సౌత్ కంట్రీస్లో వీఆర్ స్టిల్ అండర్ డెవలప్డ్ కదా, మనలాగా అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఏమైనా ఉన్నాయనుకోండి, అలాంటి కంట్రీస్లలో కొన్ని కంట్రీస్లో మనం అంటే ఫార్మస్యూటికల్గా వెరీ స్ట్రాంగ్ కాబట్టి మనం బయట వాళ్ళకి తిరిగి వ్యాక్సిన్స్ ఫ్రీగా ఇస్తాం. బట్ వాట్ అబౌట్ దిస్ అదర్ పర్సన్స్? మిగతా కంట్రీస్ ఇవ్వగలుగుతాయా? లైక్ ఆఫ్రికన్ కాంటినెంట్లో ఇవ్వగలుగుతాయా? మెడిసిన్స్ని ఇవ్వగలుగుతాయి? ఇవ్వలేవు. అలాంటప్పుడు ఏమైంది, దే విల్ ట్రై టు టేక్ హెల్ప్ ఆఫ్ గావి. ఓకే, ఆ గావి ఏం చేస్తుందంటే ఇట్ విల్ ట్రై టు గివ్ ఫ్రీ వ్యాక్సిన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద గవర్నమెంట్. సో గవర్నమెంట్తో ఇంక్లూడ్ అయిపోయేసి ఎంత ఆల్మోస్ట్ 250 మిలియన్ ఫండింగ్ రేస్ చేసింది. ఎందుకోసం? మా పిల్లలందరికీ కూడా ఎవరికి కూడా హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ రావద్దు, సో హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అగెయిన్స్ట్గా మేము చేస్తామని చెప్పేసింది. గావి ఈజ్ నథింగ్ బట్ ఏ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఓకే, సో నెక్స్ట్ which will try to tie up with the WHO, UNICEF, World Bank and vaccine industry and civil society. ఈ సివిల్ సొసైటీలో ఈవెన్ మన బిల్ గేట్స్ ఉంటారు చూసారా, వీళ్ళు కూడా డొనేట్ చేస్తూ ఉంటారు. ఓకే, సో వ్యాక్సినేషన్ సేఫ్టీ ఏమని చెప్తున్నాడు. సో ఇదంతా టెక్నికల్. ఈ టెక్నికల్ మనకు అంత ఎగ్జామ్స్లో అడగడు, బట్ ట్రై టు రిమెంబర్ దట్ దీనికి సర్టన్ టెంపరేచర్ ఉంటుంది. ఆ సర్టన్ టెంపరేచర్లో అంటే ఆ చైన్ రియాక్షన్ చైన్స్ లాగా దే విల్ ట్రై టు స్టోర్ అట్ మైన్యూట్ టెంపరేచర్. ఆ టెంపరేచర్లోనే ఆ వ్యాక్సిన్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఆ టెంపరేచర్ కనుక దాటితే అది పనిచేయదు. దాని తర్వాత ఎవరు కేర్ తీసుకోవాలి? మెడికల్ ఆఫీసర్స్, అక్కడ ఉన్న మెడికల్ ఆఫీసర్స్ తీసుకోవాలి. అండ్ మీరు కనుక కోవిన్ యాప్లో కనుక రిజిస్టర్డ్ అయితే 24/7 గవర్నమెంట్ మనకి హెల్ప్ చేస్తుంది. ఓకే, సో ఎవరు ఎక్స్క్లూడ్ చేశారు? దేర్ ఇస్ అనదర్ పాయింట్ ఆల్సో. కొంతమంది గర్ల్స్కి ఈవెన్ దో దే ఆర్ లైక్ 14 ఆర్ దే హ్యావ్ జస్ట్ క్రాస్డ్ 15 years అండ్ వాళ్ళు ఏజ్ ఎంత ఉండాలి? జస్ట్ 90 days. అంటే వాళ్ళు 15 yearsకి వచ్చి జస్ట్ 90 days లోపు అయితే కనుక గవర్నమెంట్ వాళ్ళకు కూడా ఫ్రీగా ఇస్తుంది అనమాట. ఓకే, సో హూ ఆర్ ఎక్స్క్లూడెడ్? ద ఎక్స్క్లూడెడ్ మెంబర్స్ ఆర్ లైక్ సర్టన్ ప్రాబ్లమ్స్, సివియర్ ఇల్నెస్ కనుక వ్యాక్సినేషన్ కానీ, లేకపోతే వాళ్ళకి ఈస్ట్ ఇన్ఫెక్షన్ అని ఉంటుంది, ఆ ఈస్ట్ ఇన్ఫెక్షన్ కానీ, దేర్ ఆర్ మల్టిపుల్ కండిషన్స్. ఈ కండిషన్స్ ఏంటి అంటే they were not resistive to any vaccine and if they were in certain kind of like monthly cycle. Okay, ఇలాంటి కైండ్ ఆఫ్ సైకిల్స్లో ఉన్నప్పుడు దిస్ వ్యాక్సిన్ విల్ నాట్ బి ఎఫెక్టివ్ ఆన్ దెమ్. సో అందుకోసం అలాంటి వాళ్ళకి వద్దు అని చెప్పారు. ఓకే, సో సమ్హౌ మనం లాస్ట్కి ఏం అర్థం చేసుకోవాలంటే వై వీఆర్ గివింగ్ దిస్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్స్. ఓకే, ఆ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సినేషన్స్ ఎందుకు ఇస్తున్నాం? ఫస్ట్ ఒక బ్రెయిన్కి ఒక ఐడియా ఇస్తా టాపిక్ క్లోజ్ చేసే ముందు. ఫస్ట్ మనం ఉమెన్స్ కనుక ప్రొటెక్ట్ కనుక చేసుకుంటే అవర్ ఫ్యామిలీ విల్ బీ వెరీ సేఫ్. అవునా? మన ఫ్యామిలీ సేఫ్ ఉంటేనే, దెన్ ఎమోషనల్గా స్ట్రాంగ్ ఉంటేనే, అన్ని విధంగా ఉంటేనే వీ విల్ కాంట్రిబ్యూట్ అవర్ ఓన్ గ్రోత్. వెన్ వీ కాంట్రిబ్యూట్స్ అవర్ ఓన్ గ్రోత్, ద ఇండియాస్ గ్రోత్ విల్ ట్రై టు obtain. సో 2047 కల్లా వికసిత్ భారత్కి వెళ్ళాలనుకుంటున్నాం కదా. సో డెవలప్డ్ అవ్వాలి అంటే హౌ వీ షుడ్ ఈవెన్ బీ స్టేబుల్ విత్ ద మెడిసినల్ టర్మ్స్ ఆల్సో. అంటే మన హెల్త్ కనుక ప్రాపర్గా లేదనుకో ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అయితే అవ్వదు. సో అందుకోసం మనం హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సినేషన్స్ కానీ లైక్ ఆయుష్మాన్ భారత్ సెంటర్స్లలో వీళ్ళు ఏం చేస్తారంటే ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ ఇస్తాం. టేక్ ఎగ్జాంపుల్ థైరాయిడ్కి ఇస్తాం, లేకపోతే పోలియోకి ఇస్తాం, లేకపోతే ఈ మధ్య సర్వైకల్ క్యాన్సర్కి ఇస్తున్నాం. సో దేర్ ఆర్ సర్టన్ డిసీజెస్ విచ్ నీడ్ టు బి క్యూర్. If they were not being cured, then the health of this India will be tossed out. So అలా tossed out అవ్వద్దు అంటే మనం ఇలాంటి క్యాంపెయిన్స్ లాంచ్ చేసుకొని వీ హ్యావ్ టు గివ్ దిస్. సో మనం ఏం రివైజ్ చేసుకోవాలి ఇందులో? సో వాట్ ఈస్ హెచ్పివి అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. సో వాట్ ఈస్ దిస్ వైరస్ అంటే దిస్ ఈజ్ ఏ వైరస్ విచ్ విల్ ట్రై టు గెట్ ఎ కండిషన్ కాల్డ్ క్యాన్సర్ కండిషన్స్ ఇన్ ద ఉమెన్స్ బాడీ. ఓకే, సో ఉమెన్స్ బాడీలోకి రావడానికి గల కారణాలు ఏంటి? దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. వన్ ఈస్ మ్యారేజ్, వన్ ఈస్ అన్హైజీన్ ప్రాక్టీసెస్, అండ్ థర్డ్ వన్ ఈస్ లైక్ ఇంకేం చెప్పా అట్ ద టైమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఓకే, డాక్టర్స్ ఈవెన్ మిస్టేక్ చేసినా కానీ వీ మైట్ గెట్ దిస్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. సో ఈ వైరస్ నుండి తప్పించుకోవాలి అంటే వాట్ వీ హ్యావ్ లాంచ్డ్? వీ హ్యావ్ లాంచ్డ్ ఎ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ విచ్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద అజ్మీర్, రాజస్థాన్. దాట్ క్యాంపెయిన్ ఈస్ లైక్ ఫర్ ప్రొటెక్టింగ్ అవర్ గర్ల్ చైల్డ్. సో దాంట్లో ఏజ్ కేటగిరీ గుర్తుపెట్టుకోండి, ద ఏజ్ విల్ బి 14 years. ఓకే, దాని తర్వాత ఇంకేమనుందా? సో గార్డాసిల్, వాట్ వాజ్ ద వ్యాక్సిన్? ద గార్డాసిల్ 4.
ఓకే, ట్రై టు రిమెంబర్ ద గార్డాసిల్ 4. సో 4 అని ఎందుకు అంటున్నాం అంటే 4 టైప్స్ ఆఫ్ హ్యూమన్ ప్యాప్లోమా వైరస్ ఏదైతే అటాక్ చేస్తున్నాయో వాటన్నిటి నుండి ప్రొటెక్షన్ వస్తుంది. ఓకే, సో విచ్ ఆర్ లైక్ type 16 and 18 is very dangerous. So type 6 and 11 is also other kind of viruses which we want to get protection. Okay, so ikkada daaka em doubt unda? ikkada daaka em doubt unda? కెమెరా క్లారిటీ లేదా? మీకు పిఐబి అనే ఆప్షన్ ఉంటుంది వెబ్సైట్. ఆ వెబ్సైట్కి వెళ్తే ఒక్క నిమిషం, ట్రై టు మేక్ ఇట్ సమ్ క్లియర్. ఇప్పుడు క్లియర్ ఉందా? ఇప్పుడు ఓకే అనుకుంటున్నా. ఇంతకంటే క్లారిటీ అయితే మనం తీసుకురాలేం. మీరు ఏం చేస్తారంటే హౌ టు చెక్ సర్వైకల్ క్యాన్సర్. ఎవ్రీ 6 monthsకి జనరల్గా మన ఉమెన్స్ని తీసుకుపోయి దే షుడ్ హ్యావ్ సర్టన్ కైండ్ ఆఫ్ టెస్ట్, మెడికల్ టెస్ట్లు ఉంటాయి. ఆ మెడికల్ టెస్ట్లకి పంపించాలన్నమాట. అవును, పీడిఎఫ్ పెడతాను. ఆ మెడికల్ టెస్ట్ అంటే టేక్ ఎగ్జాంపుల్ ప్యాప్స్మియర్ టెస్ట్ అని కొన్ని ఉంటాయి, ప్యాప్స్మియర్ టెస్ట్ అని, లేకపోతే అదర్ కైండ్ ఆఫ్ క్యాన్సరస్ కాజింగ్ ఏజెంట్స్. నార్మల్గా ఏమవుతుందంటే మన బాడీలో ఇమీడియట్గా అంటే ఇన్ఫ్లమేషన్ లాగా వచ్చేసి సిస్ట్లు ఫామ్ అవుతాయి జనరల్గా బాడీలలో. ప్రతి 1-2 yearsకి ఒకవేళ సిస్ట్ కనుక ఏదన్నా మంత్లో ఫామ్ అయి తగ్గుతున్నాయంటే వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ ఆ సిస్ట్ ఏరియాని గుర్తుపెట్టుకొని డాక్టర్ దగ్గరికి తీసుకుపోయి చెక్ చేపియాలన్నమాట. సిస్ట్ అంటే నథింగ్ బట్ ఒక బబుల్ లాగా వస్తుంది అనమాట, స్కిన్ కింద ఒక బబుల్ లాగా వస్తుంది. ఆ బబుల్ లాంటిది వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకుపోయి వాళ్ళకి ఏం చెప్పాలంటే, సార్ ఇలా మాకు పర్టికులర్ ఇయర్స్లో ఎప్పుడోకప్పుడు ఏదో ఒక మంత్లో ఇట్లా సిస్ట్లు ఫామ్ అవుతున్నాయి, వీఆర్ అబ్జర్వింగ్ ఫ్రమ్ పాస్ట్ 1-2 months కానీ 1-2 years కానీ చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ ట్రై టు ప్రిస్క్రైబ్ యూ సర్టన్ టెస్ట్ అనమాట. అందుట్లో ఏంటంటే బ్లడ్ టెస్ట్ కూడా ఇస్తారు. ఆ బ్లడ్ టెస్ట్లో దే విల్ ట్రై టు ఆ బ్లడ్ టెస్ట్లో దే విల్ ట్రై టు అండర్స్టాండ్ లైక్ ఎలాంటి కైండ్ ఆఫ్ చేంజెస్ వస్తున్నాయి బాడీలో, వెదర్ ద క్యాన్సర్ సెల్స్ ఆర్ మల్టిప్లయింగ్ ఆర్ నాట్, వెదర్ ద క్యాన్సర్ సెల్స్ ఆర్ దేర్ ఇన్ దేర్ బాడీ ఆర్ నాట్. సో ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేస్తారు. అమ్మాయిని రిమూవ్ చేశాను ఇప్పుడా? నేను అసలు ఎవరిని చేయలేదే. ఎవరు అమ్మాయి పేరెంట్ అండి? ఎస్, ఇట్ ఈస్ లాంచ్డ్ ఇన్ సౌత్ ఇండియా ఆల్సో. మన తెలంగాణలో కూడా లాంచ్ చేశారు. పీడిఎఫ్ పెడతా. మీకు డౌట్ ఉంది అంటే పీడిఎఫ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేను మళ్ళీ చెప్తా. చూడండి, మీరు పిఐబికి వెళ్తారు కదా, ఓకే, ఆర్ ఎల్స్ లైక్ డైరెక్ట్గా ఏదైనా టాపిక్, మీకు ఏదైనా టాపిక్ నేర్చుకోవాలని అనుకో, గవర్నమెంట్ స్కీమ్స్, ఇదేంటంటే గవర్నమెంట్ స్కీమే కదా, సో గవర్నమెంట్కి సంబంధించిన స్కీమే కాబట్టి వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ ఫస్ట్ పిఐబి అని టైప్ చేయండి. ఓకే, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, పిఐబి అని టైప్ చేయండి, స్పేస్ ఇవ్వండి. దాని తర్వాత మీకు కావాల్సిన టాపిక్ ఏంటి? ఓకే, టేక్ ఎగ్జాంపుల్ ప్రధాన్ మంత్రి ముద్రా యోజన ఉందనుకో, డైరెక్ట్ ముద్రా యోజన అని కొట్టండి. ఇవాళ మన టాపిక్ ఏంటి? సర్వైకల్ క్యాన్సర్. సో వాట్ యూ విల్ ట్రై టు టైప్ సర్వైకల్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ అని కొట్టేసి ఎంటర్ కొట్టేశారనుకో, డైరెక్ట్గా ద పిఐబి ఎవరెవరైతే రిలీజ్ చేశారో, పియూబి అనబడ్డదా, ఓకే, పిఐబి. నేనైతే ఎవరిని రిమూవ్ చేయలేదు సార్. ఇలా పిఐబి అని వస్తుంది. ఈ పిఐబిలో ఫస్ట్ ఇది మీరు ఓపెన్ చేసేసుకుంటే డైరెక్ట్లీ యూ విల్ గెట్ దిస్ పీడిఎఫ్. ఇక్కడ నేను పంపించాల్సిన ఒకవేళ నేనైనా ఏ కరెంట్ అఫైర్స్ ప్రొఫెసర్ అయినా మీకు ఆన్లైన్లో తీసే చెప్పాలి. ఓకే, గవర్నమెంట్ ఏదైతే వెబ్సైట్లో రిలీజ్ చేస్తుందో లేదా హిందూ న్యూస్ పేపర్లో వస్తుందో అయ్యే చెప్తాం. ఓకే, సో వాట్ యూ క్యాన్ డూ ఇస్ యూ క్యాన్ డైరెక్ట్లీ సర్చ్ ఇట్. ఒకవేళ దొరకలేదు అనుకో, దెన్ యూ క్యాన్ ఆస్క్ మీ. ఓకే, నేను ఇస్తాను. ఎందుకోసం నేను ఇలా పర్టికులర్గా ఎత్తుక్కోమని చెప్తున్నా అంటే, వన్ ఆర్ ద అదర్ వే యూ ఆర్ ద ఎండ్ పర్సన్ హూ ఆర్ ప్రిపేరింగ్. మీకే తెలిసి ఉండాలి. మీకు ఆ క్లారిటీ కనుకుంటే ఆటోమేటిక్ మీకే తెలుస్తుంది. అందుకోసమే go to the Google, type PIB, Press Information Bureau. So try to remember this is like governmentally published center అనమాట. గవర్నమెంట్ దగ్గర నుండి పబ్లిష్ చేస్తుంది. ఓకే, పిఐబి అని కొట్టండి, దాని తర్వాత దాని పక్కన ఉన్న టాపిక్ కొట్టండి. డైరెక్ట్ నోట్స్ ఉందంటే అదే ఇచ్చేస్తుంది. నోట్స్ లేదంటే విల్ సర్చ్ ఫర్ ఎనీ అదర్ ఇన్స్టిట్యూట్. ఓకే, ఏదైనా డౌట్ ఉందా ఇక్కడ దాకా? ఏమైనా డౌట్ ఉందా?
నోనా? ఓకే, చాట్ బాక్స్ అది. ఓకే, డన్. కంపోజిట్ 17 Pro Max నేనైతే ఎవరిని రిమూవ్ చేయలేదు. మేబీ ఇందాకటి క్లాస్లో ఏమైనా రిమూవ్ చేసుకున్నారేమో. మళ్ళీ తిరిగి జాయిన్ అవ్వమని చెప్పండి మీ ఫ్రెండ్ని. ఎవరినైతే రిమూవ్ చేశారో ఆ పర్సన్ని మళ్ళీ తిరిగి జాయిన్ అవ్వమని చెప్పండి. What is another topic? The another topic we'll try to focus on AI Impact Summit. Already 10:48 అయింది కాబట్టి first we'll try to go for small topic slide show from the beginning. Okay, so చూడండి, రీసెంట్గా మన ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఏం చెప్పిందంటే ఇట్ హ్యాస్ సెడ్ దట్ మన దగ్గర ఈ సంవత్సరం వర్షాలు తక్కువ ఉండే ఛాన్స్ ఉంది అని చెప్తున్నాడు. ఓకే, వర్షాలు చాలా తక్కువ ఉండే ఛాన్స్ ఉన్నాయి అంటున్నాడు. సో ఎందుకోసం, ఎలా చెప్పగలుగుతున్నాడు, వాట్ వాజ్ ద రీజన్? ఓకే, మనం ఇదంతా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కొంచెం క్రిటికల్గా జాగ్రఫీ కాన్సెప్ట్ ఒకటి తగులుతుంది మధ్యలో, ఎల్ నీనో అని. సో అది కొంచెం క్లమ్జీగా ఉంటుంది, బట్ మ్యాక్స్ టు మ్యాక్స్ మీకు క్లారిటీ ఇచ్చేటట్టు చెప్తా. ఇక్కడ ఏంటంటే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఏముందంటే, వర్షం మూవీ చూసారా? వర్షం మూవీలో కనుక 2 ఏళ్ళు పట్టుకో, వర్షం వస్తుందా రావట్లేదా అని అడుగుతాడు ధర్మవరం సుబ్రహ్మణ్యం. అందుట్లో వర్షం రావట్లే అంటే వర్షం రావట్లే అని చెప్పేస్తాడు. కాకపోతే ఏమైంది, మనం ఒకవేళ ఐఎండీ వాళ్ళు అలా చెప్పిన వెంటనే ఆ రోజు సాయంత్రం వాన రాదంటే ఆ రోజే ఎక్కువ వాన కొట్టిపోద్ది, అవునా? సో ఎందుకు అవుతుందంటే, ఇంతకుముందు దే యూస్ టు వేగ్లీ ట్రై టు సే దట్ ఓకే వితౌట్ ఎనీ సైంటిఫికల్ ఎవిడెన్సెస్ అక్కడెక్కడో దూరంగా మబ్బులు వస్తున్నాయి అనుకోండి, వర్షం వచ్చేస్తుందని చెప్పేసేటోళ్ళు. బట్ రైట్ నౌ ద ప్యాటర్న్ హ్యాస్ బీన్ చేంజ్డ్. ఓకే, ఆ ప్యాటర్న్ ఎలా చేంజ్ అయింది, ఎలా గెస్ చేస్తారో అని చెప్తా. ఫస్ట్ది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, స్టార్టింగ్ ఇదే పెట్టానా? సరే, మీరు చదువుకునేటప్పుడు యూ విల్ ట్రై టు హ్యావ్ సర్టన్ కైండ్ ఆఫ్ CGPA, అవునా? మీరు ఎంత పర్సంటేజ్ పాస్ అయ్యారా అని అంటారు కదా. సో అట్లానే అంటే ఒక పర్సంటేజ్ గురించి క్యాలిక్యులేట్ చేస్తున్నామంటే విల్ ట్రై టు క్యాలిక్యులేట్ ఆల్ ద సబ్జెక్ట్స్. అంటే మీ దగ్గర ఉన్న సంస్కృతిలో కానీ, మ్యాథ్స్ వాళ్ళు అయితే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కానీ ఇట్లా సబ్జెక్ట్స్ అన్నీ ఇంక్లూడ్ అయిపోయి దెన్ దే విల్ ట్రై టు ఓవరాల్గా ఎంత వస్తుంది మీకు యావరేజ్ అని చెప్పేసి దాన్ని CGPAలో ఇస్తారా. సో అలానే గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్కి ఏం చెప్పిందంటే, ట్రై టు హ్యావ్ సర్టన్ క్యాలిక్యులేషన్స్ దట్ మన దగ్గర వర్షాలు ఎలా వస్తాయి, ఆ వర్షాలు పడటం వల్ల పాజిటివ్స్ ఏంటి, ఒకవేళ వర్షం పడకపోతే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వీటన్నిటికీ నువ్వే కొంచెం దగ్గరుండి ఇన్ఫర్మేషన్ ఇవ్వు అని చెప్పేసి ఇట్ హ్యాస్ గివెన్ టు దిస్ IMD డిపార్ట్మెంట్. సో IMD డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే, IMD డిపార్ట్మెంట్ మన మార్క్స్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటామో అలా లాంగ్ పీరియడ్ యావరేజ్ చూడండి 1970s నుండి ఏం చేసిందంట, 1970s నుండి క్యాలిక్యులేషన్ చేసుకుందంట. 1971 అనుకుందాం. ఓకే, 1970s నుండి ప్రతి ఇయర్ ఎన్ని సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ పడుతుంది. ఓకే, 1980s దాకా ఎంత పడ్డది, ఓకే 1990s దాకా ఎంత పడ్డది, ఓకే దాని తర్వాత 2000 దాకా ఎంత పడ్డది. ఓకే, సో ఈ టార్గెట్ని అంటే ప్రతి ఇయర్ ఎంతెంత రెయిన్ పడుతుంది, అలా ప్రతి డికేడ్ ఎంత పడుతుంది, ఇలా ఐడెంటిఫై చేసుకొని 2018 అనుకుందాం, 2018 or 2020 దాకా, మొన్న 2020 దాకా ఇట్ హాస్ టేకెన్ సర్టన్ కైండ్ ఆఫ్ యావరేజ్ అనమాట. అంటే ప్రతి ఇయర్కి సంబంధించిన యావరేజ్ రైన్ఫాల్ని క్యాల్కులేట్ చేసుకొని వీళ్ళు ఏమంటున్నారంటే లాంగ్ పీరియడ్ యావరేజ్ అంటున్నారు. ఓకే, సో మీకైతే ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. వీళ్ళు ఏం చేస్తున్నారు, మన CGPA ఎలానో వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు, ఇన్ని సంవత్సరాల నుండి వాన పడుతుంది కదా, ఈ వాన డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని దీన్ని లాంగ్ పీరియడ్ యావరేజ్ అంటారు. ఓకే, ఈ లాంగ్ పీరియడ్ యావరేజ్లో ఏం చేశారంటే ఈ సంవత్సరం ఐడెంటిఫై చేసుకొని, అంటే టేక్ ఎగ్జాంపుల్, ఇలా ప్రతి సంవత్సరం కనుక రైన్స్ని నేను మెజర్ చేసుకున్నా కాబట్టి నేను ఒక అందాజాగా వాట్ ఐ హ్యావ్ డన్ ఇస్ ఐ విల్ ట్రై టు సే దట్ ఒక 100% ఆఫ్ రెయిన్ఫాల్ పడుతుంది. అంటే టేక్ ఎగ్జాంపుల్ ఎవ్రీ ఇయర్ ఒక 94 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ పడ్డది అనుకో, మన యావరేజ్ 94 అనుకో. సో ద 100% విల్ బీ ద 94% ఆఫ్ రెయిన్ఫాల్ ఆన్ హోల్ ఇయర్ మొత్తంలో జనరల్గా మనకు 94% కనుక పడ్డదంటే 100% పడ్డట్టు. ఓకే, 94 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ కంటే తక్కువ వచ్చిందనుకో, అంతకంటే తక్కువ వచ్చిందనుకో, లైక్
సర్టన్ కైండ్ ఆఫ్ లైక్ తగ్గిస్తాం కదా, అంటే ఈ సంవత్సరం ఎంత పడింది, జస్ట్ 97% ఆఫ్ రెయిన్ఫాల్ పడింది అని. సో ఇట్లా బేస్ యావరేజ్ పెట్టుకున్నారు. ఆ బేస్ యావరేజ్ని లాంగ్ పీరియడ్ యావరేజ్ అంటారు. సో ట్రై టు రిమెంబర్ దిస్. లాంగ్ పీరియడ్ యావరేజ్ అంటే కొన్ని ఇయర్స్ నుండి అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చిన లైక్ కైండ్ ఆఫ్ రెయిన్ఫాల్ అనమాట. ఈసారి మనోళ్ళు ఏమంటున్నారు, మన దగ్గర జూన్ టు సెప్టెంబర్ 2026 కనుక చూసుకుంటే ఆ టైంలో రెయిన్ఫాల్ ఎంత వస్తుందంట, బిలో నార్మల్ అంటే మీకు ఒక కండిషన్స్ పెట్టాను, ఒక 5 కండిషన్స్. ఓకే, వాట్ ఈస్ లైక్ నార్మల్, వాట్ ఈస్ అబోవ్ నార్మల్, వాట్ ఈస్ నార్మల్, బిలో నార్మల్ అని. సో ఇక్కడ చూడండి, మనకి కనుక టేక్ ఎగ్జాంపుల్, నార్మల్ అంటే 96 to 104%. అంటే ఇందాక అన్నట్టు ఆ ఇయర్లో అంటే లాస్ట్ కొన్ని సంవత్సరాల నుండి 94 సెంటీమీటర్స్ ఆఫ్ రైన్ఫాల్ అనుకోండి. ఆ 94 సెంటీమీటర్స్ ఆఫ్ రైన్ఫాల్లో ఈ సంవత్సరం ఎంత పడి ఉండొచ్చు, ఒక 4% డీవియేషన్, 4% తక్కువ కానీ 4% ఎక్కువ కానీ పడ్డది అనుకో. అంటే దీనికంటే 94 సెంటీమీటర్స్ ఆఫ్ రైన్ఫాల్కి ఒక 4% అటు 4% ఇటు పడ్డది అనుకో. దీన్ని నార్మల్ కండిషన్స్ అంటాం. ఓకే, సో ట్రై టు రిమెంబర్ దట్, దీన్ని నార్మల్ కండిషన్స్ అంటాం. ఒకవేళ 94 సెంటీమీటర్ కంటే ఒక పర్సంటేజ్ ఎక్కువ అయిందనుకో, ఒక 5% కంటే ఎక్కువ పడుతుంది అనుకో, దీన్ని ఏమంటాం, అబోవ్ నార్మల్ కండిషన్స్ అంటాం. ఒకవేళ 10% పెరుగుకుంటూ పోయింది అనుకోండి, దాన్ని ఎక్సెస్ అంటాం. సో ఇలా నథింగ్ బట్ వీ హ్యావ్ లైక్ గివెన్ సర్టన్ ఫ్రేమ్వర్క్ దట్. ఓకే, బేస్ ఇయర్ నోట్ పెట్టుకొని ఆ బేస్ ఇయర్ పరంగా పర్సంటేజ్ తీసి ఆ పర్సంటేజ్లలో ఎంత డీవియేషన్ వస్తుంది ఈ సంవత్సరం. అంటే ఐ వాస్ నాట్ టాకింగ్ అబౌట్ డైరెక్ట్ దిస్ వన్, బట్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ ద పర్సంటేజ్లో ఎంత డీవియేషన్ వస్తుంది అన్నది క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటాం. దీన్ని నార్మల్, అబోవ్ నార్మల్, ఎక్సెస్ ఆర్ లైక్ బిలో నార్మల్ అండ్ డెఫిషియంట్. అంటే కొన్నిసార్లు అసలు మనకి వర్షం అసలు పడదన్నమాట. ఎంత, 90% కంటే తక్కువ. అంటే ఈ 95 సెంటీమీటర్స్లో కూడా ఇంకా తక్కువ పడుకుంటూ వచ్చింది అనుకో, దాన్ని డెఫిషియన్సీ కండిషన్స్ అంటాం. ఇదే డ్రాట్ కండిషన్స్ని కూడా తీసుకొస్తుంది అనమాట. ఓకే, సో ఈ సంవత్సరం వీళ్ళు ఏమంటున్నారు, నార్మల్ కంటే తక్కువ పడుతుంది అని చెప్తున్నారంట. సో ఎందుకోసం ఇదంతా నార్మల్ కంటే తక్కువ పడుతుంది అని అంటున్నారు అంటే, ఇందాక చెప్పాను కదా 94 అని చెప్పేసి, 94 కాదు 87 సెంటీమీటర్స్ యావరేజ్. మన ఐఎండీ తీసుకున్న యావరేజ్ ఎంత అంటే 87 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ తీసుకుంటుంది. అంటే 1971 నుండి 2020 దాకా తీసుకుంది. ఓకే, 1971 నుండి 2020 దాకా తీసుకొని ఈ లాంగ్ పీరియడ్ యావరేజ్ని క్యాలిక్యులేట్ చేసుకొని దీనికి ఒక 100% పెట్టుకొని దాంట్లో ఎంత పడుతుందంటే ఈ సంవత్సరం 87 సెంటీమీటర్స్లో కూడా ఇంకా తగ్గిపోతుంది. ఓకే, అంటే ఆల్మోస్ట్ ఇంకా తక్కువ వస్తుంది అనమాట. సో ఇలా ఏమైందంటే ఈ ప్రెడిక్షన్స్ని పట్టుకొని ఈసారి ఏమంటున్నాడు, బిలో నార్మల్ సౌత్ వెస్ట్ మాన్సూన్. ఒకవేళ మన దగ్గర నుండి సౌత్ వెస్ట్ మాన్సూన్ కనుక చూసుకుంటే ఇట్ విల్ ట్రై టు బి బిలో నార్మల్, అంటే నార్మల్ కంటే తక్కువ ఉంది. అంటే ఓన్లీ 92% ఆఫ్ రెయిన్ఫాలే వస్తుంది. దాని తర్వాత మార్జినల్ ఎర్రర్ ఎంత పెట్టుకున్నాడు, +5% అంటున్నాడు. అంటే దానికంటే ఇంకొంచెం తగ్గవచ్చు, లేకపోతే దానికంటే కొంచెం ఎక్కువ రావచ్చు. ఓకే, బట్ కండిషన్ అయితే బిలో నార్మల్లోనే ఉంటుంది. సో ఎందుకోసం, వాట్ వాజ్ ద రీజన్ అంటే, ద రీజన్ ఈస్ ఎల్ నీనో కండిషన్స్. ఎస్ రా, కనెక్షన్ పోయిందా? ఓకే, కూర్చో. ఎల్ నీనో కండిషన్. ఇక్కడ ఎల్ నీనో కండిషన్స్ ఏంటి? సో మనం ఏంటంటే ఇవాళ ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసి వాట్ ఈస్ ఎల్ నీనో అండ్ వాట్ ఈస్ ఎన్సో అని. సో లానినా అని, ఇదంతా ఎన్సోలో పార్ట్ అండ్ పార్సల్ అనమాట. సో ఫస్ట్ మనం ఏం తెలుసుకుందామంటే, వాట్ ఈస్ ఎల్ నీనో. మీకు ఒక యానిమేషన్ లాగా చూపిస్తా. So try to remember this animation. ఎక్కడ ఉంది ఇది కొంచెం క్లారిటీ ఉందా? ఈ మ్యాప్ ఏం ప్రొవైడ్ చేయట్లేదా? ఇక్కడ చూడండి, విల్ ట్రై టు టేక్ దిస్ థర్మోగ్రఫిక్ గ్రాఫ్. అంటే టేక్ ఎగ్జాంపుల్, ఇక్కడ నార్మల్ మన ల్యాండ్ ఏరియా ఉంది చూసారా, ఇదంతా ల్యాండ్ ఏరియా అయితే ఇదంతా వాటర్ ఏరియా. సో జనరల్గా ఇక్కడ ఏమవుతుందంటే ఎన్సో కండిషన్స్ అని కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఓకే, మనం జాగ్రఫీలో చదువుతాం, విచ్ ఆర్ లైక్ కొన్ని వెదర్ ఫెనామినా ప్యాటర్న్స్ ఉంటాయి. అంటే టేక్ ఎగ్జాంపుల్, ఒక హ్యాడ్లీ సెల్, ఫెరల్ సెల్, ఇట్లా కొన్ని సెల్స్ ఉంటాయి. దాని తర్వాత దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉంటుంది, దట్ ఈస్ లైక్ ట్రేడ్ విండ్స్ అని. జనరల్గా విండ్స్ ఏం చేస్తాయంటే ఈ పార్ట్ నుండి, ట్రై టు హ్యావ్ ఎ నోటీస్, ఈ పార్ట్ నుండి ఏం చేస్తాయంటే ఇలా
వాటర్ని అంటే ఎయిర్ ఏం చేస్తుందంటే వాటర్ని కూడా పుష్ చేస్తూ ఉంటుంది. ఓకే, పుష్ చేస్తున్నప్పుడు కండిషన్ ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న ఏరియాలో హీట్ అంతా ఇటు ట్రావెల్ అయిపోయి ఈ ఏరియా మొత్తం కూడా కొంచెం హీట్ అయిపోతూ ఉంటుంది. ఇది నార్మల్ కండిషన్స్. ఓకే, ఇలా ఉన్నప్పుడు ఏమైందంటే ఇదంతా వార్మర్ ఏరియా అయిపోద్ది. ఇక్కడ వామ్లోకి వచ్చేసరికి ఏమైందంటే మళ్ళీ తిరిగి పైకి అంటే గాల్లోకి వస్తూ ఉంటుంది. అంటే మాయిశ్చర్ అంతా పైకి గాల్లోకి వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు ఏమైంది ఈ పైన మబ్బులు ఉన్నాయనుకోండి, దిస్ క్లౌడ్స్ విల్ ట్రై టు అబ్జర్వ్ కంప్లీట్ వాటర్ హియర్. ఓకే, సో ఇలా పైన ఉన్న ఏరియా టేక్ ఎగ్జాంపుల్, ఇదే ఒక ఫ్లోర్ పార్ట్ అనుకుందాం. ఇక్కడ మనం ఈ అమెరికన్ కాంటినెంట్ అనుకుందాం, ఇక్కడ ఆస్ట్రేలియా ఉంది, ఆర్ ఎల్స్ లైక్ ఏషియన్. ఓకే, ఏషియన్ అనుకుందాం. ఈ పర్టికులర్ ఈ 2 పాయింట్స్ మధ్యలో ఇక్కడ నుండి జనరల్గా విండ్ ఇలా వస్తుంది, ఇలా వస్తే ఏమవుతుందంటే ఇక్కడ అంతా వార్మ్ చేస్తుంది. ఈ కండిషన్స్ అన్నిటినీ వార్మ్ చేసుకుంటూ పోయింది. ఓకే, ఇదంతా వార్మ్ చేసుకుంటూ పోయినప్పుడు వాటర్ ఎలాంటి మూమెంట్ వస్తాయంటే కొంచెం ఎవాపరేట్ కనుక అయితే, ఎవాపరేట్ అయినప్పుడు పైన ఉన్న క్లౌడ్స్ ఏం చేస్తాయంటే దే విల్ ట్రై టు హ్యావ్ దట్ వాటర్, ఆ వాటర్ని అంతా అబ్జర్వ్ చేసుకుంటాయి. అండ్ కింద కూడా ఈ నీళ్ళ కింద కూడా ఏం చేస్తాయంటే ఇదంతా వామ్ ఉంటాయి కాబట్టి వామ్ వాటర్ అంతా ఇటు జరుగుతుందంటే ఈ పర్టికులర్ ఏరియాలో కూడా తిరిగి ఫిల్ అయిపోవాలి కదా. సో ఇక్కడున్న ఈ కోల్డ్ వెదర్ అంతా ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది, కూల్ వాటర్ అంతా ఇటు రావటం వల్ల ఇక్కడున్న వాటర్ మళ్ళీ పైకి వెళ్తూ ఉంటుంది. దిస్ ఇస్ కండిషన్ కాల్డ్ అప్వెల్లింగ్. ఓకే, మీరు జాగ్రఫీలో మళ్ళీ నేర్చుకుంటారు, బట్ ట్రై టు రిమెంబర్ దిస్. ఇక్కడ నీళ్ళని ఇటు ఒక విండ్స్ ఉంటాయి, ట్రేడ్ విండ్స్ అంటారు, కంటిన్యూస్గా ఫ్లో అవుతూ ఉంటాయి. ఆ విండ్స్ ఏమైతే అంటే ఈ అమెరికన్ కోస్ట్ అంటే పసిఫిక్ ఓషన్ సదర్న్ అమెరికన్ కాంటినెంట్ పక్కన పసిఫిక్ ఓషన్లో నుండి ఇలా వస్తూ ఉంటాయి. ఓకే, కంటిన్యూస్గా ట్రేడ్ విండ్స్ ఇటు నెట్టుకుంటూ వచ్చినప్పుడు ఏమైందంటే ఈ ఏరియాలో ఏమవుతుంది, మొత్తం వామ్ వాటర్ రావటం వల్ల ఈ ఏరియాలోకి ఏదో ఒకటి రీప్లేస్ చేయాలి, ఎందుకంటే అదంతా కంప్లీట్ వాటర్ కాబట్టి. సో ఇక్కడికి వచ్చాక వామ్ వాటర్ ఈ కూల్ వాటర్ అంటే అటు వెళ్తాయి. సో దేర్ ఇస్ ఎ కంటిన్యూస్ కైండ్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ వాటర్. దీనివల్ల ఏమవుతుంది, ఇక్కడంతా లైక్ కైండ్ ఆఫ్ ఒక కండిషన్ వస్తుంది, క్లౌడ్స్ ఆర్ వెరీ మచ్ హ్యావింగ్ దట్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ వాటర్, మంచి వాటర్ క్యారింగ్ కెపాసిటీని కూడా పెంచుకొని వెళ్తాయి. బట్ ఇది నార్మల్ కండిషన్స్ అనుకుందాం. ఓకే, బట్ ఒక కండిషన్ వస్తుంది దట్ ఈస్ నోన్ యాజ్ ఎల్నినో కండిషన్లో ఏమవుతుందంటే ఇక్కడ ఇదంతా వామ్ అవ్వాల్సింది పోయి ఏరియాలో వామ్ అయిపోద్ది. అంటే ఈ పర్టికులర్ సెంటర్ ఏరియాలో వామ్ అయిపోద్ది. ఓకే, ఈ పర్టికులర్ సెంటర్ ఏరియాలో వామ్ అయిపోద్ది. దీనివల్ల ఏమైద్ది, ఇక్కడ రావాల్సిన క్లౌడ్ ఫార్మేషన్ కాస్త క్లోజ్ అయిపోద్ది. ఓకే, సో దిస్ ఈజ్ నాట్ ఎ నార్మల్ కండిషన్, ఇట్ ఈస్ జస్ట్ అబ్నార్మల్ కండిషన్స్. ఏదైనా పర్టికులర్ ఇయర్లో వచ్చే ఛాన్స్ ఉంది, ఎప్పుడు వస్తాయనేది వీ కెనాట్ సే, బట్ దేర్ ఈస్ కాన్సెప్ట్ కాల్డ్ ఇక్కడ వార్మింగ్ ఆఫ్ ఓషన్ హ్యాస్ నాట్ అబ్జర్వ్డ్ ఇన్ దిస్ పర్టికులర్ లొకేషన్, దెన్ ఇది ఇటు మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది ఇక్కడికి ఎందుకు మూవ్ అయ్యిద్దంటే ద ట్రేడ్ విండ్స్ విల్ బీ వీకర్. ఇక్కడ మెయిన్ మన డ్రైవింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ట్రేడ్ విండ్స్ అంటారు. ఆ విండ్సే రావటం క్లోజ్ అవుతూ ఉంటాయి, అంటే దాని యొక్క ఇంటెన్సిటీ తగ్గిద్ది. దాని ఇంటెన్సిటీ తగ్గినప్పుడు ఈ పైన ఉన్న వాటర్ నెట్టినప్పుడు ఏమైంది, ఈ మధ్యలోకి వచ్చినప్పుడల్లా వామ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ దీనివల్ల ఏమవుతుంది, సర్టన్ ఏరియా ఇక్కడ క్లౌడ్ ఫార్మేషన్ అయి ఉంటుంది. దీనివల్ల ఇటు కొంచెం మూవ్ అవుతాయి, ఇటు వచ్చినాయి అంతా డ్రైయర్ కైండ్ ఆఫ్ ఎయిర్ వస్తుంది. ఇటు వెళ్ళి అంటే ఈ సర్క్యులేషన్ కూడా అవుతుంది అనమాట, ఇలా సర్క్యులేషన్ కూడా అవుతుంది. ఇటు వెళ్ళినప్పుడు ఏమైంది, కంప్లీట్ అమెరికన్ కోస్ట్లో లైక్ అబ్నార్మల్ రెయిన్ఫాల్ వస్తుంది. బట్ ఇందాక నార్మల్ కండిషన్స్లో ఏమవుతుంది, ఈ పర్టికులర్ ఏరియా యాజ్ వెల్ యాజ్ మన ఇండియాలో ఉన్న ఏరియాలో మొత్తం వానలు ఎలా వస్తాయంటే లైక్ విచ్ విల్ బీ లైక్ సివియర్, అంటే మనకి బాగా వర్షాలు పడుతున్నాయంటే నార్మల్ కండిషన్లో వస్తాయి. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ పీపీటీలోకి వెళ్ళిపోదాం. రెజ్యూమ్. ఇందాక అన్నా కదా ఎల్నినో అనే కండిషన్లో ఏమవుతుంది, ఇందాక మాట్లాడుకున్నట్టు ఆ సౌత్ ఆఫ్ పసిఫిక్ ఓషన్, ఇందాకది కనుక ఓషన్ కనుక తీసుకుంటే మనం ఈ సౌత్ ఆఫ్ పసిఫిక్ ఓషన్లో ఇక్కడ అమెరికన్ కాంటినెంట్ ఉందనుకోండి, ఈ అమెరికన్ కాంటినెంట్ నుండి ఇటు రావాల్సిన ట్రేడ్ విండ్స్ అంతా వీక్ అయిపోయినప్పుడు వచ్చే కండిషన్నే దీన్ని అంటాం. ఇప్పుడు ఏమవుతుంది, అబ్నార్మల్ వార్మింగ్ ఆఫ్ పసిఫిక్ ఓషన్. దీనికి వార్మింగ్ ఆఫ్ పసిఫిక్ ఓషన్ జరుగుతున్నప్పుడు ఇది ఎక్కడ జరుగుతుంది, సౌత్ అమెరికా ఏరియాలో జరుగుతుంది. వీళ్ళంతా ఎప్పుడు అబ్జర్వ్ చేసుకున్నారు తెలుసా, అట్ ద టైమ్ ఆఫ్ బర్త్ ఆఫ్ జీసస్. సో అందుకోసం దీనికి ఏం పెట్టారు పేరు, ఎల్ నీనో అని.
సో ఎల్నినో అంటే ఏంటి అని మనకి ఎంసీక్యూస్ అడుగుతాడు. ఎంసీక్యూస్లో డైరెక్ట్గా అసలు వాట్ ఈస్ ఎల్నినో, వాట్ ఈస్ లానినా, విచ్ ఇస్ బాయ్ చైల్డ్ అమాంగ్ ఇట్ అని అడుగుతాడు బేసిక్ క్వశ్చన్. అప్పుడు ఏమవుతుంది, అందరు కన్ఫ్యూజ్ అవుతారు, ఎల్నినానా లానినానా అని కన్ఫ్యూజ్ అవుతుంటారు. బట్ ట్రై టు రిమెంబర్ దట్ ఎల్నినో was a boy child which was remembered as a name of like with the association of birth of the Jesus Christ. వీళ్ళు స్పానిష్లో దాన్ని ఎప్పుడు అబ్జర్వ్ చేశారంటే జీసస్ వచ్చినప్పుడు అబ్జర్వ్ చేశారు ఫర్ ద ఫస్ట్ టైం. ఓకే, సో అప్పటి నుండి మన దగ్గర కనుక వార్మింగ్ కండిషన్స్ వస్తున్నాయంటే ఓకే జీసస్ వచ్చాడు ఆ టైంలో అలా పెట్టేసుకున్నారు అనమాట. దానికోసమే దీన్ని ఎల్నినో అని పిలుస్తారు. ఓకే, దీనివల్ల ఏమవుతుంది, మన ఇండియాలో కరువు ప్రాంతాలు వస్తాయి. అంటే మన దగ్గర ఉన్న మాన్సూన్ విండ్స్లలో అసలు ఎక్కడ కూడా మాయిశ్చర్ ఉండదు, వాటర్ క్యారింగ్ కెపాసిటీ ఉండదు. వాటర్ క్యారింగ్ కెపాసిటీ లేనప్పుడు మన దగ్గర వర్షాలు పడతాయా, పడవు. ఇట్స్ లైక్ మొత్తం డ్రాట్ కండిషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, విచ్ హ్యాస్ డైరెక్ట్ కోరిలేషన్ విత్ ద డ్రై వెదర్ అండ్ డెఫిసిట్ రెయిన్ఫాల్. ఇందాకన్నా కదా డెఫిసిట్ రెయిన్ఫాల్. ఇక్కడ ఈ సంవత్సరం ఏమవుతుందంట, ఎల్నినో ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంట. బట్ లాస్ట్ ఇయర్ కూడా చూసాం. లాస్ట్ ఇయర్ ఏం చూసాం, లానినా అని చూసాం, విచ్ ఇస్ కంప్లీట్లీ ఆపోజిట్. అంటే కంప్లీట్లీ ఆపోజిట్ అంటే ఇందాక అన్నట్టు ఆ ట్రేడ్ విండ్స్ అలానే వస్తాయి, ఇంకా స్ట్రాంగ్గా వస్తాయి. ఇంకా స్ట్రాంగ్గా వచ్చినప్పుడు ఏమైందంటే ఆ వామ్ వాటర్ని ఇంకా ఈ ఆస్ట్రేలియన్ కోస్ట్లోకి తీసుకొస్తే అప్పుడు ఏమైంది, వాటర్ క్యారింగ్ కెపాసిటీ పెరుగుతుంది, మబ్బులంతా ఫుల్గా తాగుతాయి, వాటర్ తాగుతాయి, మన దగ్గరకు వచ్చేసి ఆ వాటర్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. సో దిస్ ఈజ్ లైక్ లానినా. దీనికి ఏమంటున్నారు, ద గర్ల్ చైల్డ్ అంటున్నారు. ఇట్ వాస్ అ కూలింగ్ ఫేజ్ ఆఫ్ ఈక్వటోరియల్ పసిఫిక్ ఓషన్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ పసిఫిక్ ఓషన్ కనుక వామ్ అయిందంటే మనం ఆరిపోతాం. ఇది కనుక ఇది వామ్ అయింది కనుక అంటే మనం ఆరిపోతాం. ఇది కనుక కూల్ ఉంది అంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనకి ఇటు మొత్తం వామ్ వాటర్ని తడి పంపిస్తుంది. వామ్ వాటర్ వచ్చినప్పుడు ఈ ఏరియాలో వామ్ వాటర్ రైజ్ అయిపోయి క్లౌడ్స్లోకి వాటర్ స్ట్రక్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, లానినాలో కంప్లీట్ ఆపోజిట్. ద ఆపోజిట్ ఈస్ దట్ ఈక్వటోరియల్ పసిఫిక్ ఓషన్స్లో ఇక్కడ కూలింగ్ ఫేజ్ ఉంటుంది. సో వీ విల్ గెట్ వెరీ మచ్ నార్మల్ వాటర్. ఓకే, సో దాని తర్వాత ఇదంతా దేనికి, ఈ స్ట్రెంగ్థనింగ్ ఆఫ్ ట్రేడ్ విండ్స్. ఓకే, ఇదంతా ఎలా వస్తుంది అంటే యూ హ్యావ్ టు ఆస్క్ లైక్ జాగ్రఫీ సార్. అక్కడ ఏంటంటే పెద్ద సర్క్యులేషన్ ప్యాటర్న్ ఒకటి ఉంటుంది, అదొక 1.5 hour క్లాస్ ఉంటుంది. హడ్లీ సెల్, ఫెరల్ సెల్, ఇలా లైక్ సర్క్యులేషన్ కానీ వెదర్ ఫినామినాస్ ఎందుకు మూవ్ అవుతాయి. సౌత్ నుండి వస్తున్నప్పుడు వెస్ట్ డైరెక్షన్, ఈస్ట్ డైరెక్షన్ అని మారుతూ ఉంటాయి అనమాట. సో దిస్ ఇస్ కంప్లీట్లీ జాగ్రఫికల్ టర్మ్. ఒకసారి క్లాస్ 11 ఎన్సీఆర్టీలో కూడా ఉంటుంది. ఓకే, సో ట్రై టు అండర్స్టాండ్ దట్. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎల్నినో కనుక వచ్చిందంటే వీ విల్ ట్రై టు హ్యావ్ డ్రైయర్ కండిషన్స్, వానలు పడదు. సో ఈ సంవత్సరం ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఏమంటుందంటే, మన దగ్గర ఇలాంటి కండిషన్స్ వచ్చే ఛాన్స్ ఉందంట. ఎలాంటి కండిషన్స్, వీ విల్ ట్రై టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఎల్నినో కండిషన్స్. ఇక్కడ ఏమవుతుందంటే, ఈ పర్టికులర్ ఏరియాలో వార్మింగ్ కనుక అవుతుంది, ఈ పర్టికులర్ ఏరియాలో కనుక వామ్ కనుక అయిందనుకోండి, మనకి ఇదంతా కూల్ వస్తుంది. అంటే ఆస్ట్రేలియన్ కోస్ట్ ఈ పర్టికులర్ ఈస్ట్కి తగులుకున్న పసిఫిక్ ఓషన్ మొత్తం కూల్ అయిపోద్ది. ఇక్కడ కూల్ అయిపోతే ఇక్కడ నుండి వచ్చే క్లౌడ్స్కి అసలు వాన రానప్పుడు మనకు కూడా ప్రాబ్లం వస్తుంది. సో మనకు ఎలా ఎఫెక్ట్ అయింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ ద వాటర్ విల్ బీ యూజ్డ్ ఇన్ ఇండియా. ఇండియాలో 1990s నుండి దేర్ ఇస్ ఏ లైక్ చేంజెస్. అంటే టేక్ ఎగ్జాంపుల్, చేంజెస్ ఎలా వచ్చాయంటే, ఎల్పిజి రిఫార్మ్స్ కనుక తీసుకొచ్చాక అండ్ వీ ఆల్సో హ్యావ్ దిస్ గ్రీన్ రెవల్యూషన్. అప్పటి నుండి ఏం చేస్తున్నారంటే, వాటర్ని ఎలా యూస్ చేస్తే వీ కెన్ గెట్ అవర్ ఓన్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అని చెప్పేసి, అగ్రికల్చర్ అవుట్పుట్ ఇంక్రీజ్ చేయడానికి వాటర్ యొక్క ఇంపార్టెన్స్. దాని తర్వాత హై వెరైటీ ఆఫ్ సీడ్స్, హైబ్రిడ్ సీడ్స్ అంటాం కదా, ఆ హై ఈల్డ్ వెరైటీ ఆఫ్ సీడ్స్ వాటికి ఎంత ఎక్సెస్ వాటర్ కావాలో ఇదంతా తెలుసుకున్నారు. సో దానివల్ల ఏమైంది, దేర్ వర్ రీసెర్చెస్. ఆ రీసెర్చెస్లో ఏం చేసామంటే, అండర్ గ్రౌండ్ వాటర్ని బోర్వెల్స్లో తీయటం మొదలుపెట్టాం. ఓకే, సో తీయటం మొదలుపెట్టాక కెనాల్ ఇరిగేషన్ గురించి అందరు మర్చిపోయారు. అంటే కెనాల్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదనుకొని కెనాల్ ఇరిగేషన్ వదిలేశారు. కెనాల్ ఇరిగేషన్ ఒక్కసారి వదిలేయగానే ఏమైందంటే, సర్ఫేస్ ఆఫ్ ద వాటర్ వాజ్ గోయింగ్ డౌన్. ఇక్కడ ఏమవుతుందంటే, ఒకప్పుడు భూమి పైననే నీళ్లు చాలా నార్మల్గా కనిపించాయి, ప్రతి చోట ఒక చెరువుల్లాగా ఉండే, ఆ చెరువులంతా ఫుల్ వాటర్ దొరికేది. ఈవెన్ మా చిన్నప్పుడు కూడా అలా ఉండేది. బట్ రైట్ నౌ మనం ఎక్కడ కూడా చెరువులు అంత ఎఫిషియెంట్గా చూడట్లేదు. ఆ ఉన్న చెరువులు కూడా ఎండిపోయి ఉంటాయి. ఆ చెరువులు ఈ పాటికి ఎవడో ఒకటి బిల్డింగ్ కట్టేసి ఉంటాడు. ఓకే, సో అలాంటి కండిషన్ చూస్తున్నాయి. ఈవెన్ ఒక నార్మల్ కాలువలు ఉన్నాయిరా నాయన అంటే అందులో మొత్తం డ్రైనేజ్ వాటరే ఉంటున్నాయి. డ్రైనేజ్ వాటర్ తప్ప వీ డజంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ కెనాల్స్ విచ్ ఆర్ ఫ్లోయింగ్ అరౌండ్ అవర్ ఓన్ ల్యాండ్. ఎందుకోసం అంటే, రాజకీయ నాయకులు వాళ్ళ ఒక ఓన్ ఈ డెవలప్మెంట్ల మీద ఫోకస్ చేయరు, బట్ దే విల్ ట్రై టు ఫోకస్ ఆన్ అదర్ థీమ్స్. ఓకే, నిన్న మాట్లాడుకున్నాం ఏది, ఆ వందే మాత్రం ఇష్యూ గురించి ఫైట్ చేసుకుంటారు తప్ప ఇట్లాంటి ఫైట్ చేసుకోరు. ఒకసారి మన సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్లో వాటర్ కనుక స్కార్సిటీ వచ్చిందనుకోండి,
సో వాట్ విల్ బీ ద కండిషన్ అంటే మనకు అసలు కెనాల్ ఇరిగేషనే లేదు, ఆ కల్చరే పోయినప్పుడు ఏమైంది, వాట్ విల్ ట్రై టు డూ, విల్ ట్రై టు ఓన్లీ డిపెండ్ అపాన్ బోర్వెల్స్. మరి ఈ బోర్వెల్స్కి రిప్లెనిషింగ్ ఆఫ్ వాటర్ ఎలా జరుగుతుంది, ఓన్లీ త్రూ రెయిన్స్. మరి రెయిన్స్ లేకపోతే బోర్వెల్ నిండదు, బోర్వెల్ నిండకపోతే వీ కెనాట్ డిగ్ అవుట్ ద వాటర్. మరి వాటర్ లేనప్పుడు ఏమైంది, మన పరిస్థితి ఏంది, వీ కెనాట్ సస్టైన్. సో అట్లా ఈవెన్ మన అగ్రికల్చర్ ప్రొడ్యూస్లు కనుక మీరు అబ్జర్వ్ చేసుకుంటే 52% ఆఫ్ ఇండియాస్ నెట్ కల్టివేటెడ్ ఏరియా విల్ రిలై ఆన్ దిస్ మాన్సూన్ రెయిన్స్. ఈ రెయిన్స్ వచ్చేసి ఏం చేస్తాయి, పైన వర్షం పడుకుంటూ పోతే దానివల్ల సర్టన్ కైండ్ ఆఫ్ మాన్సూన్ కండిషన్ వల్ల వెట్టింగ్ ఆఫ్ ల్యాండ్ అయిపోద్ది. దాని తర్వాత రిమైనింగ్ ఏరియా అంతా బోర్వెల్స్లో నుండి తీస్తూ ఉంటాం. సో ఆ బోర్వెల్స్లో కూడా రిప్లెనిష్ కనుక కాకపోతే మన టోటల్ అగ్రికల్చర్ నాశనం అయ్యే ఛాన్స్ ఉంది, అవునా. సో అగ్రికల్చర్ నాశనం అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి వీ విల్ ట్రై టు గెట్ ఏ కండిషన్ కాల్డ్ ఫుడ్ స్కేర్సిటీ కనుక వచ్చిందనుకోండి, మనకేమొస్తుంది, మన ఫుడ్ సెక్యూరిటీ కాస్త నాశనమైనప్పుడు ఏమైంది, టేక్ ఎగ్జాంపుల్ ఇట్ విల్ ట్రై టు రైజ్ ద ప్రైజెస్. మన అగ్రికల్చర్ టేక్ ఎగ్జాంపుల్ మొన్నటిదా కేజీ బియ్యం 60కి వచ్చాయనుకోండి, ఇప్పుడు కేజీ బియ్యం 120కి మారిపోద్ది. 120కి మారిపోయినప్పుడు మనం తట్టుకోగలుగుతామా? ఫుడ్ ఇన్ఫ్లేషన్ కనుక పెరిగిందంటే ఆటోమేటిక్గా అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్. అంటే టేక్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉన్న ప్రతి నెల మన జీతాలు అయితే పెరగవు, బట్ వర్షాలు తగ్గిపోయినాయి అనుకో రేట్లు పెరుగుతాయి. మన జీతాలు పెరిగినప్పుడు ఏమైతే ఆటోమేటిక్గా రేట్లు మనం అఫోర్డ్ చేయలేనప్పుడు వీ విల్ గో ఇన్ టు ఏ కండిషన్ కాల్డ్ పావర్టీ సైకిల్. ఓకే, సో వానల వల్ల వన్ ఆర్ ద అదర్ వే అవర్ బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ ఎకానమీ విచ్ ఇస్ అగ్రికల్చర్ దాట్ విల్ బి డిస్ట్రాయిడ్. ఓకే, అండ్ సెకండ్ కండిషన్ కూడా ఉంది, ఇంకొక సెకండ్ కండిషన్ ఏంటి, ఫుడ్ ప్రొడక్షన్. నెక్స్ట్ ఏంటి, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్. మన దగ్గర పవర్ జనరేషన్ కూడా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కొన్ని కండిషన్స్లో సమ్మర్ కనుక అయిందనుకోండి హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఏసీలు వాడతారు, లేకపోతే దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. వీళ్ళందరూ ఏం చేస్తారంటే పవర్ కన్జంప్షన్ ఎక్కువ చేసుకుంటారు సమ్మర్లో. సో ఇలాంటి టైంలో ఏమైందంటే పవర్ కన్జంప్షన్ విల్ బీ అంటే వెన్ ఇంక్రీజ్ అయిన సిచ్యువేషన్లో వీ ఆల్సో హ్యావ్ టు జనరేట్ మోర్ పవర్. ఇప్పుడు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ఏం చేస్తుందంటే వర్షాలు బాగా పడటం వల్ల ఆ టైంలో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ఏదైతే ఉందో దాన్ని రిప్లెనిష్ చేయడానికి, వాటర్ రావడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అంటే వాటర్ యూస్ చేసుకొని ఆ టర్బైన్స్ రన్ అయితే ఆటోమేటిక్గా మనకు ఎలక్ట్రిసిటీ వస్తుంది. ఒకవేళ కనుక మనకి పవర్ జనరేషన్ కెపాసిటీ కనుక తగ్గిపోయింది అనుకోండి, నార్మల్గా వచ్చే పవర్కి చాలా తక్కువ, బట్ వీ ఓన్లీ ట్రై టు డిపెండ్ అపాన్ అదర్ ఫ్యాక్టర్స్, కోల్ సెక్టార్స్ వీటిలో డిపెండ్ అయ్యాం, బట్ వీ ఆల్సో ట్రై టు డిపెండ్ అపాన్ దిస్ హైడ్రో ఫ్యాక్టర్స్ ఆల్సో. మరి వాన రాకపోతే ఏమైంది, పవర్ జనరేట్ చేయలేము. పవర్ జనరేట్ చేయకపోతే ఇక్కడ ఏమవుతుంది, ఫ్యాక్టరీస్ క్లోజ్ అవుతాయి. అక్కడెక్కడో నార్మల్గా మన బ్యాక్ బోన్తో పాటు వన్ సెక్టార్ క్లోజ్ అయితే ఇక్కడ అనదర్ సెక్టార్ ఏం క్లోజ్ అయింది, ద అనదర్ సెక్టార్ విల్ బి ఇండస్ట్రియల్ సెక్టార్, దాట్ విల్ ఆల్సో బి క్లోజ్డ్. సో టేక్ ఎగ్జాంపుల్ గ్యాస్ లేకపోతే మొన్న ఏమవుతుంది, గ్యాస్కి సంబంధించిన ఇండస్ట్రీస్ అన్నీ క్లోజ్ అయిపోయాయి. ఈవెన్ ద వర్కర్స్ స్ట్రైక్ చేస్తున్నారు. న్యూస్లో కనుక చూసుకుంటే ఇవాళ న్యూస్ పేపర్లో నార్త్ ఇండియాలో మొత్తం కంప్లీట్ షట్ డౌన్స్ వల్ల, గ్యాస్ వల్ల షట్ డౌన్ అయిన ఇండస్ట్రీస్ అందరూ ఏమంటున్నారు, మాకు బేసిక్ మినిమం వేజ్ ఇవ్వండి, ఒక 20,000 రూపీస్ ఇవ్వండి, మీరు ఫ్యాక్టరీస్ పెట్టినా పెట్టకపోయినా, ఎందుకంటే మేము సస్టైన్ అవ్వాలి, మేము ఆల్రెడీ పావర్టీలోకి వెళ్ళిపోయాం. అండ్ దెర్ ఇస్ ఆల్సో పావర్టీ రిపోర్ట్ విచ్ వాస్ ట్రైంగ్ టు సే దట్ ఇండియన్స్ విల్ బీ సెంట్ ఇన్ టు పావర్టీ ఫర్ ద నెక్స్ట్ డికేడ్ బికాస్ ఆఫ్ దిస్ వార్ డిస్రప్షన్స్ ఇన్ ద వెస్ట్ ఏషియా. ఇదంతా ఎవడి వల్ల అయింది, ఒక ఈగోయిస్టిక్ పర్సన్ దట్ ఈస్ కాల్డ్ ట్రంప్, వాడి వల్ల ఇక్కడున్న ఇండియన్స్ సఫర్ అవుతున్నారు. ఇండియన్స్లో ఉన్న పీపుల్ కూడా పావర్టీలోకి వెళ్ళిపోతారు. పావర్టీలోకి వెళ్ళిపోతే తిరిగి వాళ్ళు డెవలప్ అవ్వాలంటే ఇట్ టేక్స్ టైం. అంటే టేక్ ఎగ్జాంపుల్ మనకు ఒకసారి అది అలవాటు అయిపోయింది అనుకోండి, ఆ బద్ధకం అలవాటు అయిపోయింది అనుకో, వీ కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ దట్ సర్కిల్. ఓకే, సారీ, ఆ సైకిల్ నుండి బయటికి రాం. బట్ గవర్నమెంట్ ఈజ్ ఎఫిషియెంట్లీ ఫైటింగ్, బట్ దెర్ ఇస్ నథింగ్ గవర్నమెంట్ క్యాన్ డూ, బట్ పావర్టీలోకి అయితే వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు ఇంకా వానలు పడలేదు అనుకోండి, ఇంకా పావర్టీలోకి వెళ్ళిపోతాం. దిస్ విల్ ట్రై టు డిస్రప్ట్ అవర్ ఓన్ ఏరియాస్. దాని తర్వాత రిజర్వాయర్ రిప్లెనిష్మెంట్ అస్సలు జరగదనమాట. రిజర్వాయర్ రిప్లెనిష్మెంట్ కనుక జరగలేదు అంటే మనకేం కండిషన్ వస్తుంది, మన కెనాల్స్లో అసలు వాటర్ రావు. వాటర్ రానప్పుడు ఏమైంది, టేక్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ హైదరాబాద్లో కనుక మీరు చూసుకుంటే ఇన్ ద సిటీస్ లైక్ హఫీజ్పేట్ కానీ ఆ సెంటర్స్లో ఉన్న ఏరియాలలో వాటర్ ట్యాంక్స్ లైక్ కౌంట్స్ హ్యాస్ బీన్ రైజ్డ్. ఆల్మోస్ట్ మార్చ్లో కనుక చూసుకుంటే 8 lakhs ఆఫ్ వాటర్ ట్యాంకర్స్ హ్యాస్ బీన్ పబ్లిష్డ్ అంట పర్టికులర్ ఆ ఏరియాస్లలోనే. ఇప్పుడు April 10th లోపే ఆల్మోస్ట్ 2.5 lakhs ఆఫ్ వాటర్ ట్యాంకర్స్ వర్ ఆల్రెడీ సర్క్యులేటెడ్ అంట. అంటే ఇంకా డిమాండ్ కూడా పెరుగుతుందంట. ఇట్ మీన్ దట్ వాటర్ స్కేర్సిటీ వచ్చే ఛాన్స్ ఉంది. అసలు వాటరే లేవు ప్రస్తుతానికి అక్కడ, ఎందుకంటే రిప్లెనిష్మెంట్ అవ్వట్లే. ఈ కెనాల్స్ ఎట్లాగో అక్కడికి వెళ్ళలేవు, అన్ని బిల్డింగ్లు కట్టేశారు, ఉన్న చెరువులన్నీ కబ్జా చేశారు, గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. ఇప్పుడు ఏదో నామ్కే వాస్ హైడ్రా అని చెప్పేసి అంటున్నారు, బట్
పర్మిషన్ ఇవ్వటం ఎందుకు, కూలగొట్టడం ఎందుకు? ఆ పర్మిషన్ ఇచ్చినప్పుడే క్లోజ్ చేయాల్సిందా, ఆ వాటర్ ఏరియాస్లలో అసలు కబ్జా చేయనీకుండా చేయాల్సింది. బట్ సమ్హౌ ఇట్ హ్యాస్ హ్యాపెండ్. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇప్పుడు వాళ్ళంతా సఫర్ అవుతున్నారు, వాళ్ళకందరికి వాటర్ లేవు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, బయటకు వచ్చేసి ఎత్తుక్కుంటున్నారు, ఎక్కడెక్కితే రిజర్వాయర్స్ ఉంటే అక్కడ వాటర్ తీసుకెళ్దామని. కానీ రిజర్వాయర్స్లో కూడా ఫ్యూచర్లో వాటర్ లేకపోతే పరిస్థితి ఏంది, గోవిందా. ఓకే, దిస్ వాజ్ ద ప్రాబ్లం. ఒకవేళ ఇదంతా ఎందుకు అవుతుంది అని అబ్జర్వ్ కనుక చేసుకుంటే ఎక్కడో జరిగే మనకి కండిషన్ ఏంటి, లైక్ పసిఫిక్ ఓషన్ కూల్గా ఉండటం మనకి చాలా ఇంపార్టెంట్. అది కూడా సౌత్ ఆఫ్ అమెరికన్ కాంటినెంట్లో ఉన్న పసిఫిక్ ఓషన్ కనుక కూల్గా లేకపోతే మనం కూడా మండిపోతాం అనమాట. ఓకే, సో అట్లా ఈ సంవత్సరం ఏమంటున్నాడు, జాగ్రఫికల్గా యాజ్ వెల్ యాజ్ ఎకనామికల్గా మనకి ప్రాబ్లం ఉంటుంది, సోషల్గా ప్రాబ్లం ఉంటుంది, టెక్నాలజికల్గా ప్రాబ్లం ఉంటుంది. టెక్నాలజికల్గా ప్రాబ్లం ఏంటి అంటే వీ కెనాట్ అండర్స్టాండ్ ఎందుకోసం ఈ వానల్ని ప్రెడిక్ట్ చేయలేం. నార్మల్ మాన్సూన్ ప్యాటర్న్స్ ఉంటాయి. టేక్ ఎగ్జాంపుల్, మన దగ్గర లానినా లేకుండా ఎల్నినో లేకుండా నార్మల్ ఇండియన్ మాన్సూన్ ప్యాటర్న్స్లో ఏమైందంటే స్టేబుల్ వర్షాలు వస్తాయి, కాకపోతే కావాల్సినంత అయితే రావు. ఓకే, దిస్ వాజ్ ద ప్రాబ్లమ్. సో దిస్ వాజ్ ఫర్ ద మెయిన్స్ పర్స్పెక్టివ్. ఓకే, మీకైతే అర్థమైంది అనుకుంటున్నా గవర్నమెంట్ ఎలా ఐఎండీకి పవర్ ఇస్తే ఐఎండీ ఎలా ట్రాక్ చేసి ఈ సంవత్సరం ఎంత అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ ఉండగలుగుతుందని గెస్ చేసి చెప్తుంది. అది కూడా ఎలా గెస్ చేయగలుగుతుంది, ఇట్ వాస్ గెస్సింగ్ త్రూ సర్టన్ కైండ్ ఆఫ్ టెక్నికల్ ఆస్పెక్ట్. అది కూడా ఎల్నినో వచ్చే కండిషన్స్ ఎలా ఉంటాయి, లానినా వచ్చే కండిషన్స్ ఎలా ఉంటాయి. ఎల్నినో వచ్చినప్పుడు మనం డ్రాటర్ కండిషన్లో ఉంటాం, లానినా వచ్చినప్పుడు విల్ హ్యావ్ లైక్ ప్లెంటిఫుల్ ఆఫ్ రెయిన్ వాటర్స్. సో ఇలాంటి కండిషన్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఈ సంవత్సరం మనకి ఎంత వస్తుంది, ఈ సంవత్సరం ఎంత, ఆల్మోస్ట్ వీఆర్ అండర్ బిలో నార్మల్ కండిషన్స్లో ఉన్నాం. ఇట్ మీన్ దట్ ఇప్పటి నుండి మీరు వాటర్ కొంచెం రీసోర్స్ చాలా జాగ్రత్తగా వాడటం మొదలుపెట్టండి. ఓకే, సో ఏదైనా డౌట్ ఉందా? ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎల్పిఏ అంటే ఏంటి, లాంగ్ పీరియడ్ యావరేజ్ ఏంటి, మనం సిజిపిఏని క్యాలిక్యులేట్ చేస్తాం కదా, అలా ఎల్పిఏని క్యాలిక్యులేట్ చేసుకోండి. ఎనీ ప్రికాషన్స్ టు టేక్ అంటే ప్రికాషన్స్, వీ షుడ్ రెడ్యూస్ వాటర్ కన్జంప్షన్. అంటే అన్నెసరీ వాటర్ కన్జంప్షన్ ఉంటుంది చూసారా, అవి రెడ్యూస్ చేయటం మొదలు పెట్టాలి. ఓకే, ఇంకేమైనా డౌట్ ఉందా ఎవరికన్నా? ఓకేనారా, ఏం డౌట్ ఉందా? ఎనీ ప్రికాషన్స్ టు టేక్? సర్వైకల్ క్యాన్సర్కి ప్రికాషన్స్ అంటే చెప్పాను కదా, హైజీన్ ఉండాలి. there is lack of awareness that women's hygiene practices ఉంటాయి. మీరు కనుక యూట్యూబ్లో కనుక చూస్తే గైనకాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తారు హౌ టు బీ మోర్ లైక్ ఎఫిషియంట్ అని చెప్పేసి. ఓకే మ్యామ్, క్లాస్లో ఒక 10-15 మినిట్స్. ప్రికాషన్స్ అంటే టేక్ ఎగ్జాంపుల్, వ్యాక్సిన్ విల్ బీ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే పెళ్లి చేసుకోకుండా ఈ మధ్య ఏమవుతుందంటే దెర్ ఆర్ మల్టిపుల్ కైండ్ ఆఫ్ కండిషన్స్ కాల్డ్ లివింగ్ రిలేషన్షిప్స్. ఇక్కడ ఏమవుతుందంటే మేల్ పర్సన్ ఎలా ఉంటున్నాడో, చిన్నప్పటి నుండి హైజీన్గా ఉంటున్నాడో లేదో వీ డజంట్ నో. సెకండ్, ప్రెగ్నెన్సీ అయిపోయాక డాక్టర్స్ ఆర్ వెరీ మచ్ కమర్షియల్ రైట్ నౌ. ఈ డాక్టర్స్ ఏం చేస్తున్నారంటే ప్రాపర్ ట్రీట్మెంట్ ఇస్తున్నారా లేదా అన్నది వాళ్ళు చెక్ చేయట్లేదు. ఇన్ ద నేమ్ ఆఫ్ హరీ వాళ్ళకి ఏంటంటే డబ్బులు కావాలి, నీ తర్వాత ఇంకొకరికి తర్వాత ఇంకొకరికి ఆపరేషన్ చేయటం, మీ ఫ్యామిలీ వాళ్ళకి కాకపోతే. సో ఇట్లా ఏదో విధంగా డాక్టర్స్ కూడా వెరీ బిజీ ఉన్నారు. దే వర్ నాట్ ట్రయింగ్ టు ట్రీట్ ద పేషెంట్, బట్ దే వాంట్ టు ఎక్స్ప్లాయిట్ ద పేషెంట్. వాళ్ళ క్యాన్సర్ వస్తేనే మాకు మంచిగా డబ్బులు వస్తాయి అన్నట్టు చూస్తున్నారు. సో బెటర్ ఇదంతా అవ్వద్దు అనుకుంటే ఫస్ట్ ఏ వైరస్ అన్నా మన ఒంట్లోకి రాకుండా ఉండాలి అంటే వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ వీ హ్యావ్ టు రెడ్యూస్ షుగర్ కన్సంప్షన్. ఓకే, మీకు కంప్లీట్గా ఆపోజిట్ అయి ఉంటుంది. బట్ వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ వీ హ్యావ్ టు రెడ్యూస్ షుగర్. ఎందుకోసం అంటే క్యాన్సర్ సెల్స్ ఎలా వర్కౌట్ అవుతాయంటే నార్మల్ సెల్స్ ఇలా ఉన్నాయనుకోండి, ఇవి ఫుడ్ని తీసుకోవటానికి అండ్ ఇట్ విల్ ట్రై టు టేక్ వెరీ మచ్ స్లో. అంటే టేక్ ఎగ్జాంపుల్, చాలా స్లోగా తింటాయి అన్నమాట ఫుడ్ని. అదే క్యాన్సర్ సెల్స్ ఏం చేస్తాయంటే ఒక ఫుడ్ని పెట్టిన వెంటనే వితిన్ 1 hour లోపు సర్క్యులేట్ అయ్యే ఫుడ్ అంతా ఇక్కడే ఉండిపోద్ది. ఇక్కడ ఉన్నప్పుడు ఏమైందంటే ఇట్ నీడ్ మోర్ అమౌంట్ ఆఫ్ ఫుడ్, అంటే త్వరగా గ్రో అయిపోవాలి అది. ఎందుకంటే మిగతా సెల్స్ అన్నిటిని నాశనం చేసి క్యాన్సర్ని డెవలప్ చేయాలి. కాబట్టి అది ఏం చేస్తుందంటే ఈ పర్టికులర్ ఏరియాలో కనుక వచ్చిందనుకోండి, ఆ పర్టికులర్ ఏరియాని ఫుల్గా డెవలప్ చేయాలని చేస్తుంది. సో వాట్ విల్ బీ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ సోర్స్ అంటే షుగర్ వల్ల అది చాలా ర్యాపిడ్గా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. అదే మీరు కనుక అవాయిడ్ చేయాలనుకుంటే, షుగర్ అవాయిడ్ చేస్తే వాట్ ఆర్ ద బెనిఫిట్స్ అంటే, నార్మల్ సెల్స్ ఉన్నాయనుకోండి, నార్మల్ సెల్స్కి
మీరు స్టార్వింగ్ కనుక చేశారనుకోండి, ఒక 5-6 అవర్స్ కనుక స్టార్వ్ చేశారనుకోండి, ఆ సెల్స్ ఏం చేస్తాయంటే దెన్ జస్ట్ దే విల్ ట్రై టు కంప్రెస్, వాటికి ఏం కాదు. అదే 14 అవర్స్ కనుక స్టార్వ్ చేశారనుకోండి, ముస్లిమ్స్ ఉంటారు చూసారా, ముస్లిమ్స్లో ఏం చేస్తారంటే వాళ్ళు రోజా ఉంటారు రంజాన్ అప్పుడు, ఒక 14 అవర్స్ ఏం తినకుండా ఉంటారు. అండ్ విచ్ ఇస్ ఆల్సో కాన్సెప్ట్ కాల్డ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ విచ్ వాస్ దేర్ ఇన్ ద వెస్ట్రన్ కల్చర్. ఈ మధ్య వెస్ట్రన్ కల్చర్లో కూడా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వచ్చింది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఏంటంటే ఒక 14 అవర్స్ బ్రేక్ ఇస్తారు, జస్ట్ వాటర్ తప్ప ఏం తాగరు. అలాంటప్పుడు ఏమైందంటే ఈ క్యాన్సర్ సెల్స్ 14 అవర్స్ కనుక ఫుడ్ లేవంటే ఆల్మోస్ట్ వస్తాయి. ఎందుకంటే దే నీడ్ అగ్రెసివ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ లేదు అంటే మల్టిపుల్ అవ్వవు, చనిపోతాయి కూడా. అట్లా మీరు కనుక టేక్ ఎగ్జాంపుల్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే అన్ని 14 అవర్స్ బ్రేక్ కనుక ఎప్పుడన్నా మంత్లీ ప్రతి వీక్ ఒక్క రోజు ఇచ్చుకుంటూ వెళ్ళారనుకోండి, ఆటోమేటిక్గా ఏమైందంటే ఈ క్యాన్సర్ సెల్స్ విత్ ఇన్ 1 month మన బాడీలో ఉన్న క్యాన్సర్ సెల్స్ అన్నీ వస్తాయి. అండ్ యూ విల్ ట్రై టు సీ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ విచ్ వాస్ బర్స్టింగ్ అవుట్. అంటే ఎనర్జీని పాజిటివ్గా ఎలా వాడాలో తెలుస్తుంది. అండ్ అటెన్షన్ ప్రాపర్గా ఉంటుంది. ఏదైనా మీరు చదవాలనుకున్నా కానీ ఎఫిషియెంట్గా ఎక్కుతుంది. ఇదంతా జరగాలంటే రిమైనింగ్ డేస్లో షుగర్ తక్కువ తీసుకొని బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకొని ఏదైనా ఒక రోజు మాత్రం ఫాస్టింగ్ కనుక చేస్తే ఆటోమేటిక్గా క్యాన్సర్ సెల్స్ చచ్చిపోతాయి. అండ్ హౌ టు ఐడెంటిఫై క్యాన్సర్ అంటే ఇట్స్ ఓన్లీ త్రూ మెడికల్ డివైజెస్. పోయేసి టెస్టులు తీసుకోండి అండ్ దట్స్ ఇట్. వీ కాంట్ డూ ఎనీ అదర్ థింగ్. Sir, what if Trump dies? Will it solve the world's problem? Of course. Trump చచ్చిపోతే వరల్డ్స్ ప్రాబ్లం పోతాయా అంటే ట్రంప్ ఇస్ వన్ ఇండివిజువల్. ఆ పర్సన్ బెనిఫిట్ అవ్వడానికి ఏదైనా ఏం చేయడానికి కూడా వెనకాడ్డు అనమాట. దట్ వాస్ హిజ్ ఇంటెన్షన్ ఈజ్ ఆల్వేస్ ఇన్ సచ్ ఎ కండిషన్ దట్ ఇండియా ఇప్పుడు బాగా గ్రో అవుతుంది, అదర్ కంట్రీస్తో డీలింగ్ పెట్టుకొని గ్రో అయిపోతుంది. ఇప్పుడు నాశనం చేయాలంటే ఏం చేయాలి? ఇండియాని చైనాని నాశనం చేయాలంటే ఇరాన్ని దొక్కితే ఆయిల్ సప్లై ఆగిపోతే ఇప్పుడు రష్యా నుండి కొనటం అవ్వదు, చాలా టైం పట్టిద్ది. నెక్స్ట్ ఆప్షన్ ఏంది? యూఎస్ఏ. ఈధర్ నా మాట ఉంటుంది, లేకపోతే ఇంకా అసలు వీళ్ళకి ప్రపంచంలో ఇంకెవడు లేడన్న తెలవాలంటే ఏం చేయాలి? ఇరాన్ని తొక్కేయాలి. సో వాడి ఇంటెన్షన్ ఏంటంటే హీ వాంట్ టు డిస్టర్బ్ ద హోల్ వరల్డ్ కనుక డిస్టర్బ్ అవ్వాలి అంటే ఏదో ఒక విధంగా నేను ఎవరిని ఒకరిని తొక్కాలి. ఆ తొక్కేది ఎవరిని తొక్కాలి? ఎవడైతే రీసోర్స్ సప్లై చేస్తాడో వాడిని తొక్కాలి. సో అందుకోసం ఇరాన్ని తొక్కింది. ఓకే. అండ్ ఇరాన్ ప్రాబ్లం కూడా ఉంది. ఇరాన్ ప్రాబ్లం ఏంటంటే ఇఫ్ ఇట్ డజంట్ సప్లై ఎనీ ఆర్మ్స్ అండ్ అమ్యునేషన్స్ ఫర్ దేర్ ప్రాక్సీ పర్సన్స్ లైక్ హెజ్బుల్లా, లైక్ హమాస్, లైక్ ఇంకెవరు హౌతీస్, వీళ్ళ కనుక వార్స్లో అమ్యునేషన్స్ కనుక సప్లై చేయకపోయి ఉంటే న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ విల్ బి వెరీ మచ్ నార్మల్ ఫర్ దెమ్ ఆల్సో. మనం కూడా ఎన్రిచ్మెంట్ చేసాం అప్పుడు, మన మీద ఎవడు పడలేదు ఎందుకంటే మనం ఆర్మ్స్ అండ్ అమ్యునేషన్ సప్లై చేయలేదు. కానీ ఇరాన్ సప్లై చేస్తుంది. సో వాళ్ళు న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ చేస్తుంటే ఇట్ ఈస్ సమ్వాట్ మోర్ ప్రాబ్లమ్ ఫర్ దెమ్. సో అట్లా కండిషన్ అయిపోయింది. ఓకే. వాట్ ఇఫ్ షుగర్ క్రేవింగ్స్ ఆర్ మోర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే యువర్ బాడీ నీడ్స్ వాటర్. జనరల్గా మన బాడీకి వాటర్ కావాల్సి వచ్చినప్పుడు కూడా షుగర్ క్రేవింగ్స్ తీసుకొస్తుంది. ఎందుకంటే షుగర్ క్రేవింగ్స్ వల్ల ఏమైందంటే ఆటోమేటిక్గా మన బాడీలో కైండ్ ఆఫ్ వాటర్ రిక్వైర్మెంట్ అంటే వన్ ఆర్ ద అదర్ వే ఆ షుగర్తో పాటు వాటర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అట్లా ఏం చేస్తుందంటే బాగా షుగర్ క్రేవింగ్స్ తీసుకొచ్చి పెడతా ఉంటుంది. సో షుగర్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు వాటర్ తాగటం బెటర్. ఓకే. ఆర్ ఎల్స్ లైక్ టేకింగ్ ఏ డైట్ విచ్ విల్ ట్రై టు డైజెస్ట్ వెరీ స్లో, లైక్ ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవటం, లేకపోతే దాన్ని ఏమంటారు ఫైబర్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవటం. అప్పుడు ఆటోమేటిక్గా షుగర్ క్రేవింగ్స్ తగ్గిపోతాయి. దెన్ విల్ బీ వెరీ మచ్ సేఫ్. ఓకే. ఇంకేమైనా డౌట్ ఉందా ఈ ఐఎండి రిపోర్ట్స్ మీద కానీ దీని మీద కానీ? ఇండియన్ ఓషన్ ఎలా ఉందా అంటే అర్థం కాలే క్వశ్చన్ నాకు. ఇండియన్ ఓషన్ కండిషన్ విల్ ఆల్వేస్ బి నార్మల్. మన దగ్గర ఏమవుతుందంటే వెదర్ ప్యాటర్న్ సన్ కనుక సౌత్లోకి వెళ్ళింది అనుకో ఆటోమేటిక్గా ఆ ఏరియాలో ఏమవుతుంది లైక్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ అయిపోతే ఏమైంది అక్కడున్న ఎయిర్ ఏం చేస్తుందంటే రేజ్ అవుతూ ఉంటుంది. ఎయిర్ రేజ్ అయినప్పుడు ఏమైంది ఆటోమేటిక్గా ఆ వాటర్ కంటెంట్ని లాక్కొని మబ్బులకి నింపేస్తుంది. ఇండియన్ ఓషన్ కండిషన్స్లో వీ మైట్ గెట్ అన్ సర్టన్ రెయిన్ఫాల్, అది సౌత్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే మనకి స్పెసిఫిక్గా ప్యాటర్న్ ఏం లేదు. సౌత్ వెస్ట్ మాన్సూన్ అని చెప్పేసి, నార్త్ ఈస్ట్ మాన్సూన్ అని చెప్పేసి ఇట్లాంటి మనం ప్యాటర్న్ తీసుకురాలేము. సో ఇండియన్ ఓషన్ అక్కడ వెదర్ ప్యాటర్న్ అంత ఇంపాక్ట్ చూపించదు మనకి. ఇట్ విల్ బి వెరీ మచ్ నార్మల్. వీటి డామినేషన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మీరు విండ్ సర్క్యులేషన్ కనుక ఒకసారి ఉంటే దాన్ని ఒకసారి జాగ్రఫీలో మనం మాట్లాడుకుందాం ఒక 1 hour తర్వాత. ఓకే. ఇంకేం డౌట్ ఉందా? అది కాకుండా లేదు ఇండియా ఒకటే కాదు, ఈ పర్టికులర్ ఏషియా మొత్తం వానలు రావు.
పర్టికులర్ ఏషియా మొత్తం అంటే టేక్ ఎగ్జాంపుల్ ఆ ఇండోనేషియా రీజన్లో కానీ ఆ ఏరియా ఎక్కడ కూడా వానలు రావు సరిగ్గా. మొత్తం ఎక్సెస్ రైన్ అంతా ఎడిపోతుంది అటు అమెరికన్ కోస్ట్లోనే పడిపోద్ది. అసలు అమెరికాలో వానలు పడినప్పుడు బాగా చల్లగా ఉంటుంది అనమాట. వాళ్ళకి చలి ఉండదు, ఇంకా తక్కువ చలి ఉంటుంది, ఎక్కువ వానలు ఉంటాయి వాళ్ళకి. అన్నెసరీ రెయిన్, ఫ్లడ్స్ వచ్చేస్తాయి. ఒక 5-6 years బ్యాక్ సేమ్ ఇలాంటి ఎల్ నినో కండిషన్ వచ్చింది. అప్పుడు ఏమైంది, ఆల్మోస్ట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో వెస్ట్ కోస్ట్లో ఉన్న కంట్రీస్ అన్నిట్లలో ఫ్లడ్స్ వచ్చేసి ఈవెన్ రోడ్స్ బ్రేక్ అయిపోయినాయి. అంత ఓవర్ ఫ్లడ్డింగ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అట్లా షుగర్ అంటే నచ్చని వాళ్ళకి రాదు అని చెప్పలేము, అట్లా చెప్పలేము. వీ కెనాట్ సే ఇన్ దాట్ వే. ట్రిక్ స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ కదా సార్? ఎస్, అన్ని స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్కి, ఏ స్టేజ్ ఆఫ్ అసలు క్యాన్సర్ సెల్స్ని చంపేయచ్చు మనం స్టేజ్ 4లోకి వెళ్ళినప్పుడు ఏమైందంటే అప్పుడు నార్మల్ సెల్స్ని స్టార్వ్ చేసామనుకో మనకి సపోర్ట్ ఇచ్చేది ఆ సెల్స్. అవి కనుక చచ్చినాయి అంటే మనం బొక్క. అందుకని స్టార్టింగ్ స్టేజ్లో ఏమైందంటే వీ నీడ్ టు రెడ్యూస్ అవర్ షుగర్ కన్జంప్షన్. ఓకే, ఆల్టర్నేటివ్ అంటే దేనికి, ఏ సిచ్యువేషన్ క్యాన్సర్ రానియకుండా చెప్పా కదా. మీరంత సివియర్గా తీసుకోకండి, అది సొల్యూషన్ వస్తుంది. మీరు ఎందుకంత దాన్ని అంత భూతద్దంలా చూస్తున్నారు? వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ హ్యావ్ టు రెడ్యూస్ యువర్ షుగర్ కన్జంప్షన్. వాటర్ ఎక్కువ తాగండి, మంచి ఫుడ్స్ తినండి, ప్రాపర్ డైట్స్ తీసుకోండి. దానివల్ల ఏమైందంటే ఆటోమేటిక్ షుగర్ క్రేవింగ్స్ తగ్గిపోతాయి. ఓకే, మీరు మరీ ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. ఓకే, ఏ ఇంపాక్ట్స్ అన్నట్టు చెప్పుకున్నామన్నా, చెప్పుకోలే? ఓకే ఫర్ ద రెయిన్ఫాల్ దానికి ఆల్టర్నేటివ్ ఏంటంటే నథింగ్, వీ హ్యావ్ టు రెడ్యూస్ అవర్ కన్జంప్షన్. ఉన్న వాటర్ కన్జంప్షన్ని తగ్గించుకోవాలి. అండ్ మన దగ్గర ఉన్న చెరువులు ఏదైతే ఉన్నాయో వాటిని ఇంకా అంటే దాని యొక్క ప్రామినెన్స్ పెంచుకుంటూ పోవాలి. అంటే వాటర్ స్టోరింగ్ కెపాసిటీ ఎక్కువ పెరగాలి. అంటే రెయిన్ వాటర్ స్టోరేజ్ ఏదైతే ఉందో, బేసిక్ నార్మల్ వాన వస్తుంది చూసారా, ఆ వాన నీళ్ళు బయటికి అట్లా వదిలేయకుండా ఇంటి కిందనే ఒక పాత్ హోల్స్ లాంటిది, ఇంకుడు గుంతలు అంటారు. ఫస్ట్ పెద్ద గుంట తీసి దాంట్లో రాళ్ళు నింపుతారు, దాని తర్వాత చిన్న రాళ్ళు నింపుతారు, దాని తర్వాత కంకర రాళ్ళు, దాని తర్వాత పైన నార్మల్ మట్టి, మళ్ళీ పెద్ద పెద్ద రాళ్ళు, ఇట్లా నింపుకుంటూ పోతారు. ఇట్లా ఏమైందంటే వాటర్ని ఆ భూమిలోకి పీల్చుకునేటట్టు చేస్తాం. సో దాట్ కైండ్ ఆఫ్ ఇంకుడు గుంతల కాన్సెప్ట్ని మనం తీసుకురావాలి. ఓకే, విల్ గో ఫర్ అనదర్ టాపిక్. 11:30 అయిపోయింది. స్టార్టింగ్ వరకు అన్నా చెప్తా. వాట్ ఈస్ దిస్ ఏఐ ఇంపాక్ట్ సమిట్ అని? ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ టాపిక్ సంబంధించింది. సమ్వాట్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఇయర్ ఫర్ ద ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇక్కడ ఏమవుతుందంటే ఏఐ ఇంపాక్ట్ సమిట్ అని చెప్పేసి ఒక ఇంపాక్ట్ సమిట్ తీసుకొచ్చాం. ఈ ఏఐ ఇంపాక్ట్ సమిట్లో ఏమవుతుందంటే ఇండియా వాస్ రీప్రజెంటింగ్ ఫ్రమ్ ద గ్లోబల్ సౌత్. ఒక కంటెక్స్ట్ ఇవ్వాలి మీకు, అర్థమయ్యే కంటెక్స్ట్. అంటే యుఎస్ఏ ఎందుకు ఇప్పుడు ఇంత రిచ్ అంటే ప్రజెంట్ డే ఎందుకు అంత లైక్ ఇట్ వాస్ డెవలప్డ్ కంట్రీ అని అంటామంటే ఇట్ హ్యాస్ ఇన్వెస్టెడ్ ఇన్ ద ఫ్యూచర్ రీసోర్స్. ఓకే, ఈ ఫ్యూచర్ రీసోర్స్ ఏంటి? సాఫ్ట్వేర్. ఓకే, ఈ సాఫ్ట్వేర్ మీద బాగా ఇన్వెస్ట్ చేసింది. ఓకే, ఎప్పుడు 1990s. అంతకంటే ముందు కూడా ఇదేం చేసిందంటే ఆయిల్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీసోర్సెస్. సో 1970s కూడా ఆయిల్ ప్రొడక్షన్ ఎలా చేయాలి, ఆయిల్ ప్రొడక్షన్ చేసి ఎక్కడి నుండి ఆయిల్ తీసుకురావాలి, ఆయిల్ అంతా ఎలా అమ్మాలి అని చెప్పేసి ఆయిల్ రిసోర్స్ మీద పడ్డది. వరల్డ్ వార్ అప్పుడు 1940s టైమ్స్లో, 1943 ఆర్ ఈ టైమ్స్లో కనుక తీసుకుంటే వెపన్స్ని తయారు చేసింది. ఓకే, వెపన్స్ని తయారు చేసి ఏం చేసింది, ప్రపంచ దేశాలన్నిటికి అమ్మింది. ఫ్యూచర్ ఇస్ దాట్ అని డిసైడ్ చేసుకుంది. వాళ్ళకి వెపన్స్ ఇచ్చింది, వాళ్ళు కొట్టుకు చచ్చారు, ఇది రిచ్ అయిపోయింది. ఓకే, వన్ ఆర్ ద అదర్ వే. ఇక్కడ కనుక మీరు ఈ ప్యాటర్న్ కనుక అబ్జర్వ్ చేసుకుంటే 1940s ప్యాటర్న్ కానీ, 1970s ప్యాటర్న్ కానీ, 1990s ప్యాటర్న్ కానీ, ఈ 3 ప్యాటర్న్స్లో ఏమవుతుందంటే ఫ్యూచర్ రీసోర్స్ ఏముంది దాని మీద నేను ఇన్వెస్ట్ చేయాలంటుంది. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ డే ఒక మూర్ఖుడు అంత నాలెడ్జ్ లేదు కాబట్టి ఈ మూర్ఖుడు ఏం చేస్తున్నాడంటే ఈ వాస్ నాట్ ఫోకసింగ్ ఆన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీసోర్సెస్, దట్ ఈస్ ఏఐ. ఓకే, ఏఐ ఈజ్ ఫ్యూచర్. ఎందుకోసం అంటే ఏఐతోనే అన్నీ సాల్వ్ అయిపోతాయి. ఓకే, ఎలా సాల్వ్ అయిపోద్ది అంటే ఇట్ విల్ రీప్లేస్ అవర్ హ్యూమన్ జాబ్స్. అంటే బేసిక్ జాబ్స్ని అయితే రీప్లేస్ చేస్తాయి. హ్యూమన్స్ని రీప్లేస్ చేస్తుంది అంటే నో, నాకు తెలిసినంత వరకు అయితే హ్యూమన్ని ఎన్హాన్స్ చేస్తుంది. టేక్ ఎగ్జాంపుల్, మీరే ఉన్నారు, మీకు ఏదైనా డౌట్ వచ్చింది, చాట్‌జీపీటీని అడగరా వాట్ ఈస్ దిస్ అని అడిగితే అది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వదా? ఇస్తుంది. దానివల్ల ఏమైతే నీ నాలెడ్జే ఇంప్రూవ్ అయింది. బట్ ఫ్యూచర్ ఇంతకుముందు పాస్ట్లో కనుక చూసుకుంటే ఏ
పర్సన్స్ అంటే ఏ ఇండివిజువల్స్ కన్నా ఇంత ఉందా అసలు లేనే లేదు. టేక్ ఎగ్జాంపుల్, ఫస్ట్ వాడు గురువుని మెప్పించాలి, గురువు ఓకే అనుకుంటే అప్పుడు విద్యను ఇచ్చేటోడు, లేకపోతే అసలు ఇచ్చేటోడు కూడా కాదు. లేకపోతే డబ్బు ఉండాలి, బాగా డబ్బు ఉంటే ఫారిన్ కంట్రీస్లో ఏమైతే యూ కెన్ గెట్ ద బెస్ట్ ఎడ్యుకేషన్. ఈదర్ వన్ ఆర్ ద అదర్ వే లిమిటేషన్స్ ఉంటాయి కానీ అందరికీ ఫ్రీ కాదు. బట్ వీఆర్ ఇన్ ఏ సర్టన్ కైండ్ ఆఫ్ కండిషన్స్. మీరైతే ఇంకా లక్కీ జనరేషన్ అనుకోవాలి, ఎందుకంటే మీరు ఇంకా స్టూడెంట్ స్టేజ్లో ఉన్నప్పుడే యూ గాట్ సర్టన్ ఎక్విప్మెంట్ కాల్డ్ ఏఐ. ఇక్కడ ఏఐ ఏమవుతుందంటే వాట్ ఎవర్ ద డౌట్ యూ ఆస్క్ ఇట్ విల్ ట్రై టు గెట్ దట్ ఆన్సర్. ఏంటంటే నాలెడ్జ్ అన్నిటిని దాని దగ్గర పెట్టుకొని ఇట్ విల్ ట్రై టు క్యాల్కులేట్ ఎవ్రీథింగ్ అండ్ ఇట్ విల్ ట్రై టు గివ్ దిస్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్. సో అట్లా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ అని ఒక ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ఒకటి పెట్టాలనుకుంటారు. ఇందులో ఇండియా ఏమీ ఐడెంటిఫై చేసుకుందంటే ఫ్యూచర్ రీసోర్స్ విల్ బి ద ఏఐ. ఓకే, అండ్ మోస్ట్ పాపులేషన్, లార్జెస్ట్ పాపులేషన్ ఆఫ్ ద వరల్డ్ ఎక్కడ ఉన్నారంటే ప్రస్తుతానికి ఇండియాలోనే ఉన్నారు. వీళ్ళందరినీ లయబుల్గా చేయకుండా వీళ్ళందరూ కొంచెం మంచిగా ఉండాలంటే నేనేం చేయాలి? వాట్ ఐ హ్యావ్ టు డూ ఇస్ ఐ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ సర్టన్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్, దట్ ఈస్ ఏఐ. ఆ ఏఐని మోనోప్లైజ్ చేయనీయకుండా చేయాలి. ఎందుకంటే టేక్ ఎగ్జాంపుల్, మీరు యూఎస్ఏ కనుక తీసుకుంటే సాఫ్ట్వేర్ని మొత్తం మోనోప్లైజ్ చేసేసి ఓన్లీ సిలికాన్ వ్యాలీలోనే పెట్టింది. దాని తర్వాత మెల్లమెల్లగా ఇప్పుడు బయటకు స్ప్రెడ్ అవుతుంటే ప్రతి కంట్రీ డెవలప్ అవుతుంది. అందుకోసం ట్రంప్ గాడికి నచ్చట్లా. ఓకే, మనం ఏం చేస్తున్నాం? సాఫ్ట్వేర్ ఎవరి కోసం పనిచేస్తున్నాం? బయట కంట్రీస్ వాళ్ళ కోసం పనిచేస్తున్నాం. వాళ్ళ దగ్గర నుండి టెక్నాలజీ నేర్చుకున్నాం, ఇప్పుడు వాళ్ళకే పనిచేస్తున్నాం. ఇప్పుడు మనం డెవలప్ అయిపోతున్నాం. సో దానివల్ల వాడికి ఏంది ఒళ్ళు మండిపోతుంది. ఇట్లనే లైక్ అన్ని కంట్రీస్ కూడా డెవలప్ అవుతూ వస్తున్నాయి. సో అన్ని డెవలప్ అయితే నా మాటినవు. ఏంటంటే అందరు ఈక్వల్ పవర్లోకి వెళ్ళిపోయారనుకో, దే విల్ నాట్ బి డామినేషన్ ఆఫ్ వన్ పర్టికులర్ కంట్రీస్ పవర్. సో ఇట్లా ఏమవుతుందంటే ఏఐని కనుక యుఎస్ఏ కనుక మోనోప్లైజ్ కనుక చేస్తే వాళ్ళు దాన్ని కమర్షియల్ ప్రొడక్ట్కి అమ్ముకుంటారు. కమర్షియల్ ప్రొడక్ట్ కనుక అమ్ముకుంటే ఇట్ విల్ ట్రై టు అవాయిడ్ ద పీపుల్ హూ ఆర్ పూరర్ ఇన్ ఇండియా. అంటే ఇండియాలో ఉన్న జనాభా అందరికీ ఈక్వల్గా వెళ్ళదు అని అనుకొని ఈసారి ఇండియా ఏం చేస్తుందంటే, నేను ఏ ఇంపాక్ట్ సమ్మిట్ అనే ఒక సమ్మిట్ క్రియేట్ చేస్తా. ఈ ఏ ఇంపాక్ట్ సమ్మిట్లో ఏంటంటే ప్రపంచ దేశాలన్నీ వస్తాయి. ఓకే, ప్రపంచ దేశాలన్నీ నా దగ్గరకు వస్తాయి అండ్ దే విల్ ట్రై టు అండర్స్టాండ్ హౌ టు గవర్న్ దిస్ ఏఐ. సో ఏఐని ఎలా యూజ్ చేయాలి, ఏఐ ప్రోడక్ట్స్ని వేటిని ఫ్రీగా చేయాలి, ఏఐ ప్రోడక్ట్ వల్ల కంట్రీస్లో పీపుల్ని ఎలా డెవలప్ చేయాలి, వీటన్నిటి గురించి కూడా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ మాట్లాడుతుంది. సో ఇండియా హ్యాస్ సెడ్ దట్ ఐ విల్ ట్రై టు రీప్రజెంట్ ఫ్రమ్ ద గ్లోబల్ సౌత్. గ్లోబల్ సౌత్ అని ఎందుకు అంటున్నామంటే మనందరికీ తెలుసు గ్లోబల్ సౌత్ అంటే ఒకప్పుడు ఈస్ట్ వర్సెస్ వెస్ట్ అనేటోళ్ళు. ఓకే, వెస్టర్న్ కంట్రీస్ ఆర్ నోన్ యాజ్ డెవలప్డ్ కంట్రీస్, బట్ ఈస్టర్న్ కంట్రీస్ ఆర్ నోన్ యాజ్ అండర్ డెవలప్డ్ ఆర్ స్టిల్ డెవలపింగ్ కంట్రీస్. బట్ ఇప్పుడు ఆ కాన్సెప్ట్ పోయింది. ఎందుకోసం? ఇఫ్ యూ అబ్జర్వ్ దట్ ఈస్ట్లో కూడా చైనా ఉంది, ఇట్ వాస్ వెరీ మచ్ డెవలప్డ్. ఓకే, సో ఇప్పుడు ఈస్ట్ వర్సెస్ వెస్ట్ అవ్వట్లే. ఓకే, ఇట్ వాస్ లైక్ నార్త్ వర్సెస్ సౌత్. ఓకే, గ్లోబల్ నార్త్ వర్సెస్ సౌత్. ఇక్కడ నార్త్లో కనుక చూసుకుంటే కంప్లీట్ యూరోప్ వస్తుంది, అమెరికా కాంటినెంట్ వస్తుంది, ఇక్కడ చైనా కూడా వస్తుంది. అండ్ చైనా ఈవెన్ దో ఇట్ వాస్ వీఆర్ ఆల్సో ఇన్ నార్థన్ హెమిస్ఫియర్, స్టిల్ వీఆర్ అండర్ డెవలప్డ్. కాబట్టి ఈ సౌత్ కంట్రీస్ అన్నిటి తరపున మనం రీప్రజెంట్ చేస్తున్నాం. సో వీ బిలాంగ్స్ టు, ఈవెన్ దో ఇన్ నార్థన్ హెమిస్ఫియర్ వీ బిలాంగ్స్ టు గ్లోబల్ సౌత్. ఇక్కడ ఏంటంటే అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఆర్ డెవలపింగ్ కంట్రీస్. సో గ్లోబల్ సౌత్ నుండి నేను రీప్రజెంట్ చేస్తా. ఐ విల్ ట్రై టు టాక్ రిగార్డింగ్ ఏఐ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ ఏఐ అండ్ దానికి కొంత స్కీమ్స్ లాగా తీసుకొచ్చి పెడతానని చెప్పింది. సో దానికి ఈ సంవత్సరం ఒక థీమ్ తీసుకొచ్చింది, దట్ ఈస్ సర్వజన హితాయ సర్వజన సుఖాయ. ఓకే, సర్వజన హితాయ సర్వజన సుఖాయ. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ కాన్సెప్ట్ కాల్డ్ వాట్ ఈస్ సర్వజన హితాయ, వాట్ ఈస్ సర్వజన సుఖాయ. సో సర్వజన హితాయ అంటే వెల్ఫేర్ ఫర్ ఆల్ అండ్ హ్యాపీనెస్ ఫర్ ఆల్. సుఖాయ అంటే హ్యాపీ, హితాయ అంటే ఇట్ వాస్ వెల్ఫేర్ ఫర్ ఆల్. ఒక్కసారి ప్రపంచంలో అందరూ వెల్ఫేర్ కనుక వస్తే అందరికీ హ్యాపీనెస్ వచ్చేస్తుంది. ఓకే, సో ఈ సమ్మిట్ ఎక్కడ జరిగింది? దిస్ సమ్మిట్ వాస్ హ్యాపెండ్ ఇన్ ద భారత్ మండప, దట్ ఈస్ న్యూఢిల్లీ. సో ఎంతమంది అటెండ్ అయ్యారు? మనందరూ తెలుసు గ్లోబల్ లీడర్స్ లైక్ ChatGPT పర్సన్ కానీ, లైక్ మల్టిపుల్ గూగుల్ పిచై, సుందర్ పిచై గూగుల్ CEO, మైక్రోసాఫ్ట్ CEO, వీళ్ళందరూ వచ్చారు. ఇండియన్ బిల్ గేట్స్ వచ్చారు, చాలామంది వచ్చారు. ఓకే, ఈవెన్ హెడ్స్ ఆఫ్ ద స్టేట్. ఈసారి ఏమవుతుందంటే మనం హెడ్స్ ఆఫ్ ద స్టేట్, గవర్నమెంట్ హెడ్స్ని కూడా ఇంక్లూడ్ చేసాం. 60 మినిస్ట్రీస్ ఇంక్లూడ్ చేసాం. ఏఐ లీడర్స్లో శామ్ ఆల్ట్మన్, ChatGPT ఓనర్ వచ్చాడు. ఓకే, అండ్ పర్టికులర్గా పర్ప్లెక్సిటీ మన ఇండియన్ పర్సన్ కూడా, అతను కూడా డీల్ చేశాడు. అట్లా చాలామంది ప్రైవేట్ ఇండివిజువల్స్ వచ్చారు. అండ్ ప్రపోజల్స్ ఎంత వచ్చాయి? చేంజెస్ 700 ప్రపోజల్స్ వచ్చాయి. ఎలా ఏఐని గవర్న్ చేయాలి, ఏమేం చేస్తే బెటర్గా ఉంటుంది, హ్యూమన్స్ అందరికీ ఎఫిషియెంట్గా వస్తుంది అని అనుకున్నారు. సో ఇది ఎక్కడ ఇనాగ్రేట్ చేశారు? ఇట్ వాస్ ఇనాగ్రేటెడ్ ఇన్ దిస్ భారత్ మండప. అండ్ హూ ఇనాగ్రేటెడ్ అంటే ఇట్ వాస్ నరేంద్ర మోదీ, అవర్ ప్రైమ్ మినిస్టర్. ఓకే, నెక్స్ట్ వీళ్ళు ఒక 3 సూత్రాస్ ఇచ్చారు. ఓకే, ఈ 3 సూత్రాస్ పరంగానే ఏ ఇంపాక్ట్ సమ్మిట్ వెళ్తుందని చెప్పారు. వాట్ ఈస్ దిస్ సూత్రాస్ అంటే,
ఫస్ట్ సూత్ర ఈజ్ పీపుల్ అని ఎందుకు అంటున్నారు అంటే టేక్ ఎగ్జాంపుల్, ఏఐని డెవలప్ చేస్తే ఐ షుడ్ ఇంక్లూడ్ ఇన్ ఎ సర్టన్ వే దట్ అందరూ ఇన్వాల్వ్ అయిపోవాలి. ఓకే, అందరు ఇన్వాల్వ్ అవ్వాలి అంటే నేనేం చేయాలి? టేక్ ఎగ్జాంపుల్, ఒక ఫార్మర్ ఉన్నాడు, ఆ ఫార్మర్కి ఏఐ కానీ కంప్యూటర్ రీసోర్స్ కానీ అసలు తెలియదు. అలాంటి పర్సన్ని నెగ్లెక్ట్ చేసేసి నేను అలాంటి వాళ్ళకి ఏ అవసరం లేదనుకుంటే ఇక్కడ ఏమవుతుంది? కొన్ని రోజులేక ఆ ఫార్మర్ని ఏం రీప్లేస్ చేయగలుగుతుంది? ఇదే రోబోట్స్ రీప్లేస్ చేయగలుగుతాయి. ఇక్కడ ఏఐ కూడా ఎలా ఉండాలంటే ఇట్ షుడ్ డెవలప్ ద హ్యుమానిటీ రాదర్ దాన్ ఇట్ షుడ్ నాట్ నెవర్ రీప్లేస్ ద హ్యుమానిటీ అని చెప్పేసి ఏం చేశాడు? అందరు పర్సన్స్ని ఇంక్లూడ్ చేయాలి, వాళ్ళ డిగ్నిటీ పెంచుకుంటూ పోవాలి, దాని తర్వాత ఇంక్లూజివిటీ ఉండాలి. ఇక్కడ ఏమవుతుంది? ఐ విల్ ఇన్వాల్వ్ ద స్టూడెంట్స్. టేక్ ఎగ్జాంపుల్, మీరే ఉన్నారా, అసలు మీరు ఎలాంటి జాబ్స్ చేయట్లా, జస్ట్ మీరు వింటున్నారు, క్లాసులు వింటున్నారు, అయిపోతుంది. మరి మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసేసి మిమ్మల్ని ఇంక్లూడ్ చేయకుండా ఏ డెవలప్ చేయాలా? అలా చేయలేము కదా. ఫార్మర్కి ఎంత హెల్ప్ కావాలో ఏ ఫార్మర్ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయాలి. మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, మీకు ఎగ్జామ్స్ రాయటం బద్ధకమో లేకపోతే చదవటం బద్ధకం అనుకో, మీ ప్రాబ్లమ్స్ని కూడా అడ్రస్ చేయాలి. సో అట్లానే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ ఉన్నారు, వాళ్ళ కోసం కోడింగ్ చేయాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే అందరిని ఇంక్లూడ్ చేయాలి. అందరిని ఇంక్లూడ్ చేసినప్పుడే ఏఐ విల్ నెవర్ రీప్లేస్ ద ఇండివిజువల్స్. స్టూడెంట్స్ని రీప్లేస్ చేయలేదు, ఫార్మర్స్ని రీప్లేస్ చేయలేదు, లేబర్స్ని రీప్లేస్ చేయలేదు, లేకపోతే లైక్ కోడింగ్ చేసే వాళ్ళని రీప్లేస్ చేయలేదు. సో ఇక్కడ ఏమంటున్నాడంటే ద ఫస్ట్ సూత్ర విల్ ట్రై టు ఫోకస్ ఆన్ ద పీపుల్. ఈ పీపుల్ ఏమవుతుందంటే అందరినీ ఇంక్లూడ్ చేస్తా వాళ్ళ డిగ్నిటీని ప్రొటెక్ట్ చేయాలంటే ఏం చేయాలంటే ఐ షుడ్ ఎంపవర్ దెమ్. సో అట్లా ఏమంటున్నాడు? ఏఐ మస్ట్ సర్వ్ హ్యుమానిటీ అండ్ ఇన్ ఆల్ ఇట్స్ డైవర్సిటీ. అందరినీ ఉన్న హ్యుమానిటీ అందరినీ ఇంక్లూడ్ చేయాలి. దాని తర్వాత దానివల్ల వాళ్ళకి డిగ్నిటీ ప్రిజర్వ్ అవ్వాలి, అందరూ కూడా ఇంక్లూడ్ అయిపోవాలి, లైక్ పూరర్ కంట్రీస్ ఆర్ రిచర్ కంట్రీస్. సో ఫస్ట్ సూత్ర విల్ ట్రై టు be in a way that it will be including of people. సో పీపుల్లో అందరిని ఇంక్లూడ్ చేయాలి. సెకండ్, ప్లానెట్ అంటే వాట్ ఈస్ ద ఫ్యూచర్ అంటే ఫ్యూచర్ ఈస్ నథింగ్ బట్ ఏఐ అని చెప్తున్నాం. ఏఐ రన్ అవ్వాలంటే మనకి ఏం కావాలి? డేటా సెంటర్స్ కావాలి. డేటా సెంటర్ కంటిన్యూస్గా రన్ అవ్వాలి అంటే పవర్ కావాలి. మరి పవర్ కావాలంటే పవర్ జనరేషన్ ఎలా చేస్తాం? కోల్ పవర్ ప్లాంట్ చేస్తామా? చేయలేముగా. సో వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ రెన్యూబుల్ ఎనర్జీస్. ఆ రెన్యూబుల్ ఎనర్జీస్ ఉండాలి. రెండోది, ఈ ప్లానెట్కి అగేన్స్ట్గా టేక్ ఎగ్జాంపుల్, ఏదైనా ఏఐ డెవలప్ అవ్వటానికి ఏదైనా చేస్తున్నామంటే ఇట్ షుడ్ ఆల్వేస్ బీ అలైన్ విత్ ద ప్లానెట్. అంటే ప్లానెట్ని పొల్యూషన్ చేసేలాగా ఉండొద్దు. టేక్ ఎగ్జాంపుల్, డేటా సెంటర్సే ఉన్నాయిరా, డేటా సెంటర్కి బాగా పెద్ద డేటా సెంటర్స్లో లార్జర్ సిస్టమ్స్ కావాలి. ఆ సిస్టమ్స్ని ఎలా తయారు చేయాలంటే ఆల్రెడీ వేస్టేజ్ అంటే టేక్ ఎగ్జాంపుల్ కొన్ని రీసోర్స్ ఉంటాయి, లైక్ కొన్ని పీరియాడిక్ టేబుల్లో కొన్ని రీసోర్స్ ఉంటాయి, వాటిని ఎన్నిసార్లు రీసైకిల్ చేసినా కానీ ఒరిజినల్ ఫామ్లోకి వెళ్ళిపోతాయి. సో అలా ఏమవుతుందంటే వీ షుడ్ నాట్ ఆల్వేస్ డిగ్ ఫ్రమ్ ద ఎర్త్ బట్ వీ హ్యావ్ టు రీసైకిల్ ఫ్రమ్ ద ప్రొడక్ట్స్ అండ్ వీ హ్యావ్ టు క్రియేట్ సర్టన్ కైండ్ ఆఫ్ ఎఫిషియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇలా ఎఫిషియెంట్గా ఏఐ కనుక డెవలప్ చేయాలనుకుంటే ప్లానెట్కి అగేన్స్ట్గా అంటే నేచర్కి అగేన్స్ట్గా వెళ్ళనీయకుండా అలాంటి గ్రీనర్ ప్రొడక్ట్స్ అన్నీ డెవలప్ చేయాలంటున్నాడు. సో అందుకోసం ఏమంటున్నాడు? ఏఐ ఇన్నోవేషన్ మస్ట్ అలైన్ విత్ ద ఎన్విరాన్మెంటల్ స్టీవార్డ్షిప్ అండ్ సస్టైనబిలిటీ. సస్టైన్ చేయలేని ప్రొడక్ట్స్ కనుక మనం ఏఐ కోసం చేస్తున్నాం అంటే దాన్ని ముందే ఆపేయాలని చెప్పేసి ఒక సూత్ర తీసుకొచ్చి పెట్టారు. థర్డ్ వన్ ఈస్ ప్రోగ్రెస్. ఇక్కడ ప్రోగ్రెస్ ఏమంటున్నాడంటే ఈ రెండు కనుక ఇంక్లూడ్ చేసుకుంటే ఇక్కడ ఏమవుతుంది? ఒకసారి పీపుల్ని ఇంక్లూడ్ చేసుకొని దీన్ని ఇంక్లూడ్ చేస్తే ఏమైందంటే వీ విల్ నెవర్ ట్రై టు బీ ఇన్ ఏ బయాస్డ్ వే. ఈ బయాస్డ్ వేలో ఏమవుతుందంటే ప్రతి ఒక్కరి డెవలప్మెంట్ కోసం చూస్తాం. ఓకే, విల్ నాట్ ఓన్లీ particularly target for the richer people or the poorer people, we will try to include for the every persons. So అట్లా ఏమంటున్నాడు? AI benefits అందరినీ కనుక ఇంక్లూడ్ చేస్తే AI benefits must be equitably shared and advancing global development and prosperity. ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మనందరం డెవలప్ అయిపోయాం, ఆల్మోస్ట్ డెవలపింగ్ అవుతున్నాం. సో మనందరికీ ఏ సమ్మిట్ బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు టేక్ ఎగ్జాంపుల్, ఆఫ్రికా కంట్రీస్లో ఉన్నారు, వాళ్ళకి అసలు తినడానికి తిండే లేదు. వాళ్ళ దగ్గర సిస్టమ్లు ఉంటాయా? మనలాగా ఐప్యాడ్లు, మొబైల్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఉండవు. వాళ్ళకి ఏ అంటే తెలుసా? తెలియనప్పుడు అలాంటి వాళ్ళ కోసం వాళ్ళకి ఇలాంటి నెగ్లెక్ట్ చేసిపోతామా? వాళ్ళకి అవసరం లేదు ఇలాంటి ప్రొడక్ట్స్ అని చెప్పేసి ఇందాకే అన్నా స్టూడెంట్ డెవలప్మెంట్ అన్నా. మన తెలుగులో మాట్లాడుకోవచ్చు, ఇంగ్లీష్లో మాట్లాడుకోవచ్చు, హిందీలో మాట్లాడుకోవచ్చు. మరి వాళ్ళ లాంగ్వేజ్ వేరే ఉంటుంది కదా. మరి వాళ్ళ లాంగ్వేజ్లో ఏఐని డెవలప్ చేయలేదనుకో, మరి ఏ వాళ్ళకి హెల్ప్ చేయలేదు కదా. హెల్ప్ చేయలేనప్పుడు అప్పుడేమైంది? ప్రోగ్రెస్ అవుతుందా? అలాంటి పీపుల్ని ఎప్పుడు వెనక
వదిలేసి వచ్చినట్టే అవుతుంది. ఓన్లీ పర్టికులర్ సెక్షన్ ఇంగ్లీష్ మాట్లాడిన వాళ్ళే డెవలప్ అయినట్టు. టేక్ ఎగ్జాంపుల్ 1940s కనుక చూసుకుంటే ఇంగ్లీష్ మాట్లాడి చాలు నీకు మంచి ఉద్యోగాలు వచ్చాయి. ఎందుకోసం? బికాస్ ఆ డెవలప్మెంట్ అంతా ఇట్ వాస్ ఫోకస్డ్ హోల్లీ ఆన్ ద యూరోప్, దట్ టు ఇంగ్లీష్ స్పీకింగ్ స్టేట్స్. అదర్ దాన్ దట్ మిగతా వాళ్ళందరినీ ఇన్ఫీరియర్గా చూసేటోళ్ళు. ఇప్పుడు కూడా ఏఐ కనుక ఓన్లీ ఇంగ్లీష్ మాట్లాడేటోళ్ళకే అర్థమయ్యి ఓన్లీ తెలుగు మాట్లాడేటోళ్ళకి అర్థమవుతాయి. ఇప్పుడు ఏమైంది, ఇట్ విల్ బీ సమ్వాట్ నెగ్లెక్టింగ్ ఎవ్రీ వన్. అక్కడ అందరి ప్రోగ్రెస్ని డెవలప్ అవ్వదు, దానివల్ల ప్లానెట్ మొత్తం డెవలప్ అవ్వదు. అలా ఉండొద్దని చెప్పేసి ప్రోగ్రెస్ షుడ్ ఇంక్లూడ్ ఈక్విటబుల్ షేర్. అంటే అక్కడున్న ఆఫ్రికన్ కంట్రీస్ని ఇంక్లూడ్ చేయాలి, అమెరికన్ కంట్రీస్ని ఇంక్లూడ్ చేయాలి, లేకపోతే ఏషియన్ కంట్రీస్ని అందరిని ఇంక్లూడ్ చేసుకొని దానివల్ల గ్లోబల్ డెవలప్మెంట్ అవ్వాలి, ప్రాస్పరిటీలోకి రావాలి అని చెప్పేసి 3 సూత్రాస్ ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ దాకా ఆపేస్తా. 11:40 అయిపోయింది. ఐ హ్యావ్ అనదర్ క్లాస్ ఆల్సో. ఇక్కడ దాకా అయితే అర్థమైందా? ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ గురించి మిగతా తెలుసుకోవాలనుకుంటే మళ్ళీ సేమ్ అన్న పిఐబి అని టైప్ చేయండి, ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ అని కొట్టండి, పీడిఎఫ్ వస్తుంది. ఓకే, ఆ పీడిఎఫ్ని చదువుకుని ఒకవేళ ముందే తెలుసుకోవాలనుకుంటే. ఓకే, సో ఇక్కడ దాకా అయితే ఏమైనా డౌట్ ఉందా? ఏం చెప్పా ఇక్కడ దాకా? ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ఎందుకోసం తీసుకొచ్చారు అండ్ ఎవరి తరపున ఇండియా రిప్రజెంట్ చేస్తుంది, అది ఎక్కడ జరిగింది, థీమ్ ఏమి ఇచ్చారు, సర్వజన హితాయ సర్వజన సుఖాయ, అది కూడా దేనికోసం, ఫ్యూచర్ని డెవలప్ చేయడానికి. సో ఎంతమందిని ఇంక్లూడ్ చేశారు ఈసారి? ఈ పర్సన్స్, హెడ్స్ ఆఫ్ ద గవర్నమెంట్, మినిస్టర్స్, ఒకవేళ హెడ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ రానప్పుడు మినిస్టర్స్, దాంట్లో ఉన్న ప్రైవేట్ ప్లేయర్స్, దాని తర్వాత ఎన్ని ప్రపోజల్స్, 700 ప్రపోజల్స్. సో ఒక 3 సూత్రాస్ మీద రన్ అవుతుంది ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్. ఆ 3 సూత్రాస్ ఏంటి? పీపుల్, ప్లానెట్, ప్రోగ్రెస్. సో పీపుల్ అంటే ఏంది, ప్లానెట్ అంటే ఏంది, ప్రోగ్రెస్ అంటే ఏంది? ప్లానెట్కి ఎగెయిన్స్ట్గా వెళ్ళొద్దు, పీపుల్లో అందరిని ఇంక్లూడ్ చేయాలి, ప్రోగ్రెస్ కూడా అందరినీ ఇంక్లూజివిటీగా చూసుకోవాలని చెప్పా. ఓకే, ఇక్కడ దాకా ఏమైనా డౌట్ ఉందా? ఏఐ వల్ల చాలా డిసడ్వాంటేజ్ ఉన్నాయి అంటే ఎస్. ఆడియో రావట్లేదా? ఇప్పటిదాకా నా ఆడియో రాలేదా? ధన్విన్ రావట్లేదా? ఇక్కడ దాకా ఏమైనా డౌట్లు ఉన్నాయా? వచ్చిందా? ఓకే, రిమైనింగ్ వాళ్ళకి వచ్చిందా? ఓకే, ఇక్కడ దాకా ఏమైనా డౌట్లు ఉన్నాయా? విల్ ఎండ్ క్లాస్ ఫర్ టుడే. రిమైనింగ్ ఇవాళ 3 టాపిక్లు అవ్వకూడదని వచ్చా, కానీ ఇంకా టైం పట్టింది. విల్ ట్రై టు కంటిన్యూ టుమారో. ఓకే, meet again. అంటే నాకు అర్థం కాలేదు, ఏబిటి చెప్పండి అంటే. ఓకే, థ్యాంక్ యూ. వాట్ ఈస్ ఏబిటి? త్వరగా, నాకు క్లాస్ ఉంది ఇంకోటి. డౌటా? డౌట్ ఏంటది? డౌట్ కానీ ఏ వల్ల చాలా డిసడ్వాంటేజ్ ఉన్నాయి సార్, అంటే లైక్ సాఫ్ట్వేర్ అండ్ సో ఆన్. డిసడ్వాంటేజ్ ఉన్నాయి అంటే డిసడ్వాంటేజ్ ప్రతి చోటు ఉంటాయి. వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ వీ హ్యావ్ టు క్రియేట్ న్యూ ఆపర్చునిటీస్. మనం ఎప్పుడైతే డిసడ్వాంటేజ్ అని తీసుకుంటామో అది ఎలా అయిద్దంటే వీ విల్ నారో అవర్ ఓన్ మైండ్. అదేంటంటే ఇలా తప్ప ప్రపంచంలో ఇంకా ఎలా చేయలేము అని నారో మైండ్లోకి వచ్చినప్పుడే చేయగలుగుతాం. అదే ఒకవేళ టేక్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు పెయింట్ వేసే జాబ్లు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు అదే పెయింట్ వేసే జాబ్ రోబోట్స్ తీసేసుకున్నాయి. ఇప్పుడు పెయింట్ వేసే జాబ్ బదులు వై కాంట్ యూ ఇన్వెంట్ న్యూ కైండ్ ఆఫ్ పెయింట్, కొత్త ఇన్వెన్షన్ తీసుకురావచ్చు కదా. సో అట్లా టేక్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఉంది. సాఫ్ట్వేర్లో ఏమవుతుందంటే ఒకప్పుడు తగులుకొని పొద్దున్న సాయంత్రం కష్టపడి కోడింగ్ రాస్తాడు. ఇప్పుడు ఆ కోడింగ్ అంతా వితిన్ ఫ్యూ మినిట్స్లో ఏఐ ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఎందుకు అదే పీపుల్ వేరే టాపిక్స్ మీద డెవలప్ చేయొద్దు? మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ మీద అడ్రస్ చేయొచ్చుగా. సో అట్లా అని అనేది. సో ఎప్పుడు కూడా ఒక అడ్వాంటేజ్ ఉంది, ఒక డిసడ్వాంటేజ్ అనేది ఏమి ఉండదు. ఒక డిసడ్వాంటేజ్ ఉందంటే వీ హ్యావ్ టు డైవర్సిఫై అవర్ ఓన్ రీసోర్సెస్ అట్లా. ఓకే, ఓకే, డన్. విల్ మీట్ అగైన్. 11:40 అయిపోయింది ఇవాళ. ఓకే, ఏమైనా డౌట్ ఉందా? అరే నీకు అది నేను తర్వాత చెప్తాను. ఇండియన్ వస్తుంది తెలియదురా నాకు.
నాకే తెలియదు అసలు ఇక్కడ పెట్టేదాకా కూడా నాకు తెలియదు. ఆన్లైన్ క్లాస్ ఒకటి పెడుతుంది. డైలీ వచ్చేసి కూర్చోవచ్చురా, డైలీ వచ్చేసి ఇక్కడ కూర్చో, ఏం పోయింది? వాట్సాప్ లింకులో ఏం పెట్టారంటే 18 వరకు లాస్ట్ టైం పెట్టేస్తారు. ఈ మంత్ 18 ఈరోజు చేస్తారు లాస్ట్ 6-7 డేస్ చేస్తుంటే అని పెట్టారు. ఐడియా లేదు, ఒకసారి అనుకుంటా. రైట్.